వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 195వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను. గ్లోబల్ రౌండప్ ఇప్పుడు సరికొత్తగా ఒజస్కా అనే ఒక బ్రాండ్ ఈ షోని స్పాన్సర్ చేస్తోంది. ఒజస్కా గురించి ఒక మాట చెప్తాను నేను. యాక్చువల్లీ నిజానికి ఈరోజు ఈ గ్లోబల్ రౌండప్ 195వ ఎపిసోడ్కి చేరుకుంది. భారతీయ దృక్కోణంలో అంతర్జాతీయ పరిణామాల్ని విశ్లేషించే ఏకైక చర్చా కార్యక్రమము. అందులోనూ నిజానికి ఏ తెలుగు ప్రసార మాధ్యమంలో కూడా రాని, తెలియని, వాళ్ళు అసలు కనీసం ఊహించని అనేక పరిణామాల్ని ముందుగానే తెలుగు ప్రేక్షకులకు తెలియజేసే ఇంత అద్భుతమైన కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి ఒజస్కా అనే బ్రాండ్ ముందుకొచ్చింది. డాక్టర్ శరత్ అద్దంకి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ బ్రాండ్ నిజానికి భారతీయ విజ్ఞానం ద్వారా ఆధునిక సమాజంలో చాలామంది అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఒక పరిష్కార మార్గాల్ని మన సనాతన విజ్ఞానం ద్వారా అందించే ఒక ప్రయత్నం డాక్టర్ శరత్ అద్దంకి అండ్ హిస్ టీమ్ ఒజస్కా అనే బ్రాండ్ ద్వారా చేస్తున్నారు. ఈ ఒజస్కా బ్రాండ్ గురించిన డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ని పొందుపరుస్తూ ఉన్నాను. అండ్ అనేక సమస్యలకి, ఆరోగ్య సమస్యలకి చక్కని ప్రోడక్ట్స్ని అండ్ నిజానికి విశేషమైన అధ్యయనము, రీసెర్చ్ ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు. ఆ ప్రోడక్ట్స్ని మీరు కూడా చూడవచ్చు, కావాలంటే వాటిని మీరు తెలుసుకోవచ్చు. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ఈ వారం గ్లోబల్ రౌండప్ ఖచ్చితంగా మీరు మొత్తం వీడియో చూడండి. ఈ గ్లోబల్ రౌండప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పహల్గామ్ అటాక్స్ తరువాత జరుగుతున్న పరిణామాలు, భారతదేశం ఎటువంటి దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తోంది అండ్ మిలిటరీ పరంగా ఎటువంటి వ్యూహాలను రచిస్తోంది అండ్ పాకిస్తాన్లో ఏం జరుగుతోంది, పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద మూకలు ఏం చేస్తున్నాయి, పాకిస్తాన్ మిలిటరీ ఎటువంటి వ్యూహాలు రచిస్తోంది అండ్ అంతర్జాతీయ సమాజం ఏం చెబుతోంది, మిగతా దేశాల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది, ఇలాంటి కీలకమైన అంశాలు నిజానికి తెలుగు మీడియాలే కాదు, ఇంగ్లీష్ మీడియాలో కూడా లేకపోతే హిందీ ప్రసార మాధ్యమాల్లో కూడా చాలా వరకు ఈ ఇన్ఫర్మేషన్ లేదు. వాటన్నిటినీ క్రోఢీకరించి ఒక దగ్గర చేర్చి గ్లోబల్ రౌండప్ రూపంలో మీకు ముందుకు తీసుకొస్తున్నాము. గిరిధర్ గారు వాటిని విశ్లేషించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. గిరిధర్ గారు, ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళ్లే ముందు గత వారం గ్లోబల్ రౌండప్లోని కొన్ని కామెంట్స్ని చూద్దాం. చూసారు కదా 194వ ఎపిసోడ్లోని కమెంట్స్. 195వ ఎపిసోడ్ ఒజస్కా ప్రెజెన్స్ గ్లోబల్ రౌండప్ లోకి వెళదాం. 195వ ఎపిసోడ్ లో మొదటి అంశం సార్, పహల్గామ్ అటాక్ తర్వాత చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. నిజానికి ఇవన్నీ కూడా నేను ఒక చోట గ్లోబల్ రౌండప్ లో డిస్కస్ చేయడం అనేది, నిజానికి ఒకే ఎపిసోడ్ లో ఇవన్నీ కవర్ చేయడం అనేది నాకు తెలిసి ఎవరూ చేయలేదు. గత వారం కూడా మనం పహల్గామ్ కి సంబంధించి మీరు డీటెయిల్డ్ అనాలిసిస్ మీరు ఇచ్చారు అండ్ మీరు సురేష్ కొచాట్ల గారికి మధ్య జరిగిన కాన్వర్సేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఆ రోజు మీరు ఫోర్కాస్ట్ చేసిన అనేక అంశాలు ఇప్పుడు మనకు రియాలిటీలో కనబడుతున్నాయి కూడా. సో నిజానికి మీ ద్వారా అందుతున్న ఈ విశ్లేషణలో ఈరోజు నాకు ఫస్ట్ ఈ వీక్లో డెవలప్మెంట్స్ ఏమున్నాయి అని అంటే మేజర్వి చెప్పండి, దాన్ని మళ్ళీ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. మేజర్గా అంటే ఇప్పుడు మన రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలోని రక్షణ శాఖ పరిధిలో ఉన్నటువంటి త్రివిధ దళాలు, వాటికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఒకవైపు ఉన్నాయి. మన విదేశాంగ శాఖ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు మిగతా దేశాల మద్దతు కూడగట్టడము, సమ్మతి సృష్టి చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఎన్ఎస్ఏ కి సంబంధించి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా పాకిస్తాన్ లో కొత్త నియామకం జరిగింది. ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసీం మాలిక్ నే ఇప్పుడు ఎన్ఎస్ఏ గా పాకిస్తాన్ నియమించుకుంది. అండ్ పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ మూకలేమో ఆర్మీతో కలిసి పనిచేయాలి, మీరు ఈ ఆర్మీ పోస్టుల దగ్గరే ఎక్కువగా ఉండండి అని వాళ్లకు దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యమైన హాఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా టెర్రరిస్ట్ నాయకులందరూ కూడా ఎవరికి తెలియని లొకేషన్స్ లోకి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తుంది. అఫ్ కోర్స్ ఇండియా టుడే లాంటి ఛానల్స్ దాన్ని ఎక్కడున్నారో ట్రేస్ చేసే ప్రయత్నం చేశాయి. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఫస్ట్ ఈ వారంలో జరిగిన హైలైట్స్ ఏంటి, పహల్గామ్ అటాక్ తర్వాత హైలైట్స్ చెప్తే దాని నుంచి మనం డీటెయిల్స్ లోకి వెళదాం సార్. మొట్టమొదటి హైలైట్ ఏంటంటే భారత్ పాకిస్తాన్ ని శిక్షించడానికి తయారవుతున్నాం. ఇదే హైలైట్ ఫస్ట్. సో దానికి సంబంధించి చాలా చర్యలు చేస్తున్నాం మనం. ఒకటి అఫ్ కోర్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి. మనకు మోదీ గారు, త్రివిధ దళాలు, అజిత్ దోవల్ గారు, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు, వీళ్ళందరూ కలిసి సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన విషయం మనకు తెలుసు. మీరు ఎలా దీనికి స్పందించి దీన్ని ఏ విధంగా వాళ్ళని శిక్షిస్తారో
మీకు వదిలేస్తున్నాను అని చెప్పి ఫ్రీ హ్యాండ్ మోదీ గారు ఇచ్చారు. గతంలో మనం మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ మనం పోల్చి చూసామంటే, అప్పుడు ముంబై దాడుల తర్వాత మన ఎయిర్ ఫోర్స్ యాక్చువల్ గా వచ్చి మేము సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాము అని అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ఆప్షన్స్ ఇచ్చినా కానీ కూడా ఆయన దాన్ని ఆపారు. సరే, దీన్ని మనం 2 యాంగిల్స్ చూడొచ్చు. ఒకటి రాజకీయం, బహుశా వాళ్ళకి అంత ధైర్యం లేకపోవచ్చు అన్నది ఒక రాజకీయం. రెండవది బహుశా మన సైనిక దళాలు ఇవన్నీ కూడా ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ బహుశా అప్పుడు తయారుగా లేమేమో మనం. ఈ 2 అంశాలు. దానికి భిన్నంగా ఇప్పుడు ఎస్పెషలీ మనకు బాలాకోట్ తర్వాత మనం చూసినటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొంత ఎయిర్ సుపీరియారిటీని మనం అబ్జర్వ్ చేసిన తర్వాత గత 4-5 ఏళ్లుగా మన శక్తిని పెంచుకున్నాం. మనం BVRMs, బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ కావచ్చు, లేదా మనకు యాంటీ మిసైల్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్ S-400 లాంటివి తెచ్చుకోవడం కావచ్చు. ఇటువంటి చాలా చేసినాం మనం. డ్రోన్ టెక్నాలజీలో చాలా పురోగతి చెందాం మనము. కాబట్టి ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు చాలా తయారులో ఉన్నాం. కాబట్టి మనం మోదీ గారు ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వగలిగారు వాళ్ళకి. కాబట్టి ఎటువంటి ఆప్షన్ వినియోగించాలి, ఎటువంటి ఆప్షన్ ప్రయోగించాలి మనం అన్నది సైనిక దళాలకు, మన ఆర్మ్ ఫోర్సెస్ కి ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చారన్నది మొట్టమొదటి కీలకమైన డెసిషన్. రెండవది, క్రమేపీ వాళ్ళకు టైప్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. ఇమ్మీడియట్ గా ఇప్పుడు చూసినటువంటి డెసిషన్ ఏంటంటే, ఇంపోర్ట్స్, పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్స్ అన్ని కూడా 100% బ్యాన్ చేశారు. డైరెక్ట్ గా కావచ్చు, ఇండైరెక్ట్ గా కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. అంటే బై ల్యాండ్ కానీ, బై ఎయిర్ కానీ, బై సీ కానీ అన్ని కూడా కంప్లీట్ గా మనం వాళ్ళని సీల్ చేసేసాం. ఇంకా పాకిస్తాన్ కి మనకి ఎటువంటి సంబంధం లేదన్న దిశగా దీన్ని సీల్ చేసుకుంటూ వెళ్ళాం మనం. లేటెస్ట్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పోస్టల్ పార్సిల్స్ కూడా బ్యాన్ చేశాం. అంటే ఆ దేశం నుంచి, మన దేశం నుంచి ఒక దేశాలకు వెళ్తున్నటువంటి పార్సిల్ అన్ని కూడా బ్యాన్ అయిపోయాయి. అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ లో కూడా ఫర్ ఇన్స్టెన్స్ న్యూట్రల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండొచ్చు. బహుశా మనం ఏదో ఎమిరేట్స్ ఎయిర్లైన్ తీసుకుని ఢిల్లీ నుంచి దుబాయ్ నుంచి కరాచీకో, దుబాయ్ నుంచి లాహోర్కో వెళ్ళేటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే సంబంధాలు ఉన్నాయి కదా, సరిహద్దు అటు ఇటు చాలా సంబంధాలు ఉన్నాయి. మన ఆడవాళ్ళు అక్కడ మగవాళ్ళని పెళ్లి చేసుకున్నారు, అలాగే అక్కడ అమ్మాయిలను మనవాళ్ళు కొంతమంది పెళ్లి చేసుకున్నారు. ఇవి సంబంధాలు ఉన్నాయి, క్రాస్ బోర్డర్ రిలేషన్షిప్స్ అన్ని ఉన్నాయి. కాబట్టి ఒకరికొకరు ఏదో ఇచ్చిపుచ్చుకోవడాలు, పార్సెల్లు, లెటర్లు, గిఫ్ట్లు కావచ్చు, ఏదైనా మందులు కావచ్చు, ఇటువంటివన్నీ పార్సల్స్ వెళ్తూ ఉండేవి. ఇప్పుడు పార్సల్స్ కూడా బంద్ చేశారు. సో క్రమేపీ ఒకటొకటి టైప్ చేస్తారు. తర్వాత పాకిస్తానీ ఎయిర్ స్పేస్ వాడుకోవడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు మన మీద ఆంక్షలు విధించిన తర్వాత, మనం 2-3 రోజుల తర్వాత పాకిస్తానీ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నింటిని కూడాను మన సరిహద్దు వాడుకోవడానికి వీల్లేదు అని చెప్పి మనం వాళ్ళ మీద ఆంక్షలు విధించాం. మనం పాకిస్తాన్ లో రిజిస్టర్డ్ క్యారియర్ ఏదైనా ఉంటే అది రావడానికి వీల్లేదన్నాం. అలాగే పాకిస్తాన్ రిజిస్టర్డ్ షిప్పులు ఏవి కూడా భారత జలాల్లోకి రాకూడదు అని చెప్పి నిషేధం పెట్టాం మనం. అలాగే మన షిప్పులు కూడా ఏవి కూడా పాకిస్తాన్ వాటర్స్ లోకి వెళ్ళడానికి వీల్లేదు అని మనం ఆర్డర్ ఇష్యూ చేస్తాం. సో క్రమేపీ టైట్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ పాకిస్తాన్ రిజిస్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద మాత్రమే ఇప్పుడు వేటు పడింది. రేపటి రోజు బహుశా ఇతరత్ర ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్, మలేషియన్ ఎయిర్లైన్స్, ఇండోనేషియన్ ఎయిర్లైన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్, కొరియన్ ఎయిర్లైన్స్, ఫిలిప్పైన్స్, ఆస్ట్రేలియన్ క్వాంటాస్, ఇవన్నీ కూడాను భారత సరిహద్దులు వాడడానికి వీల్లేదు మీరు పాకిస్తాన్ వెళ్ళదలుచుకుంటే అని మనం రెస్ట్రిక్షన్స్ పెట్టామంటే, పాకిస్తాన్ కి వెళ్లాలన్నా, పాకిస్తాన్ నుంచి ఆ దేశాలకు వెళ్లాలన్నా గణనీయంగా ఖర్చు పెరగబోతోంది. కాబట్టి అటువంటివి నెక్స్ట్ స్టెప్. అందుకని మనం స్టెప్ బై స్టెప్ మెల్లిగా టైట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంతవరకు ఉన్నవన్నీ కూడాను ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. ప్లస్ మోదీ గారు మాస్కో వెళ్ళవలసింది, అక్కడ విక్టరీ పెరేడ్, 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఒక పెరేడ్, దానిలో పార్టిసిపేట్ చేయవలసింది ఆయన వెళ్ళట్లేదు. రాజ్నాథ్ సింగ్ గారు వెళ్తారు అని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు కూడా బహుశా వెళ్ళకపోవచ్చు అని తెలుస్తుంది మనకి. అంటే రాబోయే 2-3 రోజులలోనే పెద్ద ఎత్తున భారతదేశం నుంచి ఏదో ప్రతిక్రియ ఉండబోతోంది అని మనకు విశ్లేషణ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ నువ్వు కోట్ చేసినటువంటి మీటింగ్ లో కూడాను, ఆ వీడియోలో కూడాను సురేష్ జీతో నేను మాట్లాడినప్పుడు కానీ, లేదా మనం గత వారం మాట్లాడినప్పుడు కానీ నేను క్రమేపీ చెప్తూనే ఉన్నాను, ఇది మనకు మోదీ గారి చరిత్ర చూసామంటే మనకు ఊడి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, లేదా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కావచ్చు, రెండు కూడాను మన శ్రాద్ధ పీరియడ్ ఏదైతే ఉంటుందో, దినకర్మలు ఏదైతే చేస్తాం చనిపోయిన తర్వాత, ఆ కర్మలు అయిపోయిన తర్వాత ఆయన అటాక్ చేశారు. కాబట్టి 22 ఏప్రిల్ దాడులు జరిగినాయి. కాబట్టి 12 రోజులు అనేసరికి 2 మే తర్వాతనే దాడులు జరుగుతాయి. అంటే 3rd, 4th, 5th. అఫ్ కోర్స్ దాంట్లో ఏ రోజు మంచి రోజు అంటే, ఏ రోజు మనకు అక్కడ వాళ్ళు పాకిస్తాన్ మనం ఈజీగా వాళ్ళు మోసం చేసి మనం లోపల వెళ్ళి కొట్టి రావచ్చు అని మన సైన్యం నిర్ణయిస్తుందో, ఎయిర్ ఫోర్స్ నిర్ణయిస్తుందో, ఆ రోజు యాక్షన్ ఉంటుంది. కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లోనే, రాబోయే వారంలో ఏదో యాక్షన్ ఉండి తీరుతుంది అని మనకు స్పష్టంగా ఇటు సంకేతాలు వస్తున్నాయి. కానీ దాన్ని డైవర్స్ టాక్టిక్స్ గా ఏం చేస్తున్నారు, వాళ్ళు చర్చిస్తున్నటువంటి చర్చల ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. సిసిఎస్ కావచ్చు, లేదా మనకు కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ కావచ్చు, కేబినెట్ మీటింగే కావచ్చు,
లేదా మనకు ఇతరత్ర త్రివిధ దళాలు కలిసేటువంటి మీటింగ్స్ కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు ఇతరత్ర మనకు అజిత్ దోవల్ గారు కలిసినటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ రిలీజ్ చేస్తున్నారు. కానీ దాంట్లో ఏం చర్చలు జరిగినాయో ఎవరు చెప్పట్లేదు. అశ్విని వైష్ణవ్ మొన్న 2 రోజుల క్రితం ఆయన కేబినెట్ లో జరిగినటువంటి మీటింగ్ తర్వాత ఆయన వచ్చి బ్రీఫింగ్ ఇవ్వడానికి అని వచ్చారు. అందరు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తున్నామనో, పాకిస్తాన్ మీద ఏదో ఆంక్షలు విధిస్తున్నామనో, ఏదో యాక్షన్ తీసుకుంటున్నామనో ఏదో అనౌన్స్ చేస్తారని అనుకున్నారు అందరూ. కానీ ఆయన వచ్చి ఏం అనౌన్స్ చేశారు? కులాల అంటే మన క్యాస్ట్ సెన్సెస్ భారత ప్రభుత్వం ఆమోదించింది, ఇప్పుడు రాబోయే సెన్సెస్ లో అందరి కులాలు కూడా మేము దాని లెక్కలో తీసుకుంటామని చెప్పి అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు. అంటే పాకిస్తాన్ గురించి కానీ, పహల్గాం గురించి కానీ, యుద్ధం గురించి కానీ మాట్లాడు అంటే అందరినీ సస్పెన్స్ లో పెడుతున్నారు. పైపెచ్చు మోదీ గారు ఏంటి, అప్పుడు జరిగినటువంటి 2 రోజుల క్రితం జరిగినటువంటి పద్మ అవార్డ్స్ లో ఆయన వెళ్ళి కూర్చున్నారు. అక్కడ వచ్చినటువంటి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఎవరెవరికి వచ్చా వాళ్ళందరినీ కూడా ఆయన దాంట్లో అభినందించారు. అక్కడ ప్రెసిడెంట్ గారు ఇస్తుంటే అక్కడ ఉన్నారు, ఆయన సభాగృహంలో ఉన్నారు. దాని తర్వాత 2వ రోజు ఆయన ముంబైకి వెళ్ళి అక్కడ వేవ్స్ అని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్ జరిగితే దాంట్లో భారతదేశంలో ఎంటర్టైన్మెంట్ కంటెంట్ తయారవ్వాలి అన్న దిశగా ఒక కాన్ఫరెన్స్ జరిగితే దాంట్లో మోదీ గారు వెళ్ళారు. అక్కడ మన కంటెంట్ ఎలా పెంచుకోవాలి, మన దేశం ఎలా ఎంటర్టైన్మెంట్ కి, కంటెంట్ క్రియేషన్ కి మేజర్ సెంటర్ అవ్వాలి, ఈ విషయాలు మాట్లాడారు. యుద్ధం గురించి, పహల్గాం గురించి ఏం మాట్లాడలేదు. సో వెనక జరుగుతోంది అని చెప్పి ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, కానీ ఏం ఆలోచన చేస్తున్నారో ఎక్కడ చెప్పట్లేదు. బిజినెస్ యాజ్ యూజువల్, నార్మల్ గా దేశం నడుస్తోంది అన్నటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చారు. అలాగే ఎన్ఐఏ టీం కూడాను పహల్గామ్ లోను ఇతరత్ర అక్కడంతా కూడాను వాళ్ళు దాన్ని సర్చెస్ చేస్తున్నారు, దాన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు. ఆ దాడికి పాల్పడినటువంటి 4 ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళని ట్రాక్ చేయడం చాలా కష్టమైంది. గతంలో లాగా కాదు, వీళ్ళకు ఉన్నటువంటి ప్రోటోకాల్స్ బహుశా చైనా ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్ తోటి వాళ్ళు హ్యాండిల్ చేశారు. పైపెచ్చు అక్కడ వచ్చినటువంటి వ్యక్తి మూసా అన్నటువంటి వ్యక్తి పాకిస్తాన్ కమాండో, చాలా ట్రైనింగ్ ఉన్నటువంటి కమాండో, తక్కువ బుల్లెట్స్ తోటి ఎక్కువ మందిని ఎలా చంపాలో అతను అచీవ్ చేయగలిగాడు. కాబట్టి వాళ్ళ యొక్క ట్రాకింగ్ అంతా, ఎక్కడ ఉన్నారు, ఏ అడవులు దాచిపెట్టుకున్నారు, ఎలా వెళ్తున్నారు వీళ్ళు, ఇవంతా కూడా వాళ్ళని ఒక చెక్ చేసేటువంటి పరిస్థితుల్లో గత 4-5 రోజులుగా వాళ్ళు చాలా ముమ్మరంగా వీళ్ళందరినీ కూడా వెంటాడుతున్నారు. ఏ గుహల్లో దాచిపెట్టుకున్నారో, ఎక్కడ దాచిపెట్టుకున్నారో చాలా కష్టంగా ఉన్నది పరిస్థితి. లేటెస్ట్ రిపోర్ట్స్ మనకి ఏమొస్తున్నాయంటే బహుశా వాళ్ళు ఉన్నటువంటి ఏరియాని మోర్ ఆర్ లెస్ కార్డన్ చేశారు మన వాళ్ళు అని తెలుస్తాం. అంటే వాళ్ళు పాకిస్తాన్ పారిపోకుండా బహుశా వాళ్ళని అక్కడే సరౌండ్ చేసి వాళ్ళని తుదముట్టించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ ఏం చేసిందంటే పీర్ పంజల్ పర్వతాల ప్రాంతంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఒక 70-80 దాకా ఉండొచ్చు అని అంటున్నారు. అంటే పూంచ్ నుంచి తీసుకొని మనకు కిష్తవార్ దాకా ఈ పీర్ పంజల్ ప్రాంతంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్, ఇంక్లూడింగ్ ఈ పహల్గామ్ లో అటాక్ చేసినటువంటి 4 వాళ్ళతో సహా వీళ్ళందరికీ కూడాను ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే, మీరు పోలీసులు తర్వాత పారామిలిటరీ ఫోర్సెస్ ఇండ్లని టార్గెట్ చేయండి. మీరు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ టెర్రరిస్ట్ ఇండ్లని ఎలాగైతే డిమాలిష్ చేస్తున్నారో దానికి ప్రతీకారంగా దీన్ని డ్యామేజ్ చేయండి. మీరు పాకిస్తాన్ మీద భారతదేశం ఎటువంటి యాక్షన్ తీసుకున్నా మీరు రోడ్స్ ని బ్లాక్ చేయండి, బ్రిడ్జిలను పేల్చేయండి, మీరు వాళ్ళ సైన్యాన్ని వెళ్ళనివ్వకుండా దాడులు చేయండి. ఇవి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు వెళ్ళినాయి. కాబట్టి కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పాకిస్తానీ అసెట్స్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉండి యాక్టివ్ గా దాన్ని పార్టిసిపేట్ చేయమని చెప్పారు. పాకిస్తాన్ అధీనంలో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ కావచ్చు, గిల్గిట్ బాల్టిస్తాన్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి బంకర్స్, లాంచింగ్ ప్యాడ్స్ అన్నింటినీ ఖాళీ చేశారు. ఎందుకంటే అవి ఫస్ట్ టార్గెట్ అవుతాయి కదా, భారతదేశం ఏమైనా టార్గెట్ చేసిందంటే బహుశా అది ఫస్ట్ టార్గెట్ అవుతాయని చెప్పి వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసేసి ఎక్కడో వెనకాకి తీసుకెళ్ళిపోయారు. కొంతమందిని ఏం చేశారంటే ఫార్వర్డ్ పొజిషన్స్ లో సైన్యంతో పాటు పెట్టారు. అది సైన్యం అటాక్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా జరిగినప్పుడు వీళ్ళని లోపలికి పంపించేసి లోకల్ ఫ్లేవర్ ఇవ్వడం. పాకిస్తాన్ సైన్యం ఏం చేయలేదు, జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి లోకల్ ప్రజలే ఈ దాడులని చేశాయి, వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి మీరు ఆర్టికల్ 370 తీసేసినందుకు, ముస్లింస్ ని పీడిస్తున్నందుకు వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటున్నారని చూపించడానికి కోసం కొంతమందిని పెట్టుకున్నారు. అక్కడ మదర్స్ ఖాళీ చేయని, ఎందుకంటే మద్రసా వాళ్ళ ఫ్యాక్టరీలు అని చెప్పేసి మనం వాళ్ళని టార్గెట్ చేస్తామేమో అని 1000 మద్రసాలు POJKలో ఉన్నటువంటి 1000 మద్రసాలను ఖాళీ చేశారు వాళ్ళు. అలాగే వాళ్ళ టూరిజం అంతా కూడా ఆపేసుకున్నారు వాళ్ళు. అలాగే గిల్గిట్ బాల్టిస్తాన్ కావచ్చు, అస్కర్దు కావచ్చు, మనకు ముజఫరాబాద్ కావచ్చు, ఇతరత్ర POJKలో ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్స్ అన్ని కూడా బంద్ అయిపోయినాయి. పైపెచ్చు ఎయిర్ ఫ్లైట్స్ అంటే మిగతా పాకిస్తాన్ నుంచి POJK గిల్గిట్ బాల్టిస్తాన్ కి వెళ్ళేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని బంద్ చేశారు వాళ్ళు. ఒకటి, ఇంధనం సేవ్ చేసుకోవాలి, ఫ్యూయల్ సేవ్ చేసుకోవాలి. 2,
ఇది మా భూభాగం అని భారతదేశం చెప్తోంది కాబట్టి గిల్గిట్ బాల్టిస్తాన్ పిఓజేకి అక్కడ ఎయిర్ స్పేస్ లో వాళ్ళు షూట్ డౌన్ చేసినా ఇంటర్నేషనల్ గా ఎవరో పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కాబట్టి ఇక్కడ వెళ్తే సేఫ్ కాదు అని చెప్పేసి వాళ్లే వెనక్కి వెళ్ళిపోవడం అనేది మనం చూసాం మనం. సో కాబట్టి రెండు దేశాలు కూడా యుద్ధానికి ప్రిపరేషన్ చేస్తున్నాయి ప్రస్తుతానికి. ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, ఇంటెలిజెన్స్ షేరింగ్, ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అంశాలు చాలా విస్తృతంగా దీంట్లో మనం చూస్తున్నాం. సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. పాకిస్తాన్ మన మీద చాలా సైబర్ అటాక్స్ చేసింది, మనం అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. మనకు శ్రీనగర్ లో ఉన్నటువంటివి, తర్వాత రాజస్థాన్ లో ఉన్నటువంటి కొన్ని సంస్థలు, శ్రీనగర్ లో కొన్ని కాలేజీలు, చాలా వాటి మీద దాడులు చేశారు, వాళ్ళు సైబర్ అటాక్స్ చేశారు. కాబట్టి ఈ 10-12 రోజులు కూడాను పాకిస్తాన్ క్షమత ఏంటో మనం టెస్ట్ చేస్తున్నాం. మనం వాళ్ళ వీక్నెస్లు ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, ఎక్కడ మనం వాళ్ళని తప్పించుకొని మనం వాళ్ళని కొట్టి రావాలి, ఇవన్నీ కూడా అసెస్ చేస్తున్నాం. ఇందాక నువ్వు చెప్పినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెళ్ళి అక్కడ హఫీజ్ సయీద్ ఇల్లు ఎక్కడ ఉన్నది ఇవన్నీ ట్రేస్ చేశారు. కానీ ఇండియా టుడే వాళ్ళు వెళ్ళి ఇక్కడ ట్రేస్ చేసి వచ్చారు. బహుశా అక్కడ ఏమైనా బంకర్ లో ఉన్నాడేమో మనకేం తెలుసు. కాబట్టి మేము ఒకవేళ దాడి చేసినా కానీ బంకర్ లో కూడా సురక్షితంగా ఉండొచ్చు అతను, లేదా బంకర్ లో గుండా ఏదో టనల్ పెట్టి అతను ఇక్కడ తీసుకెళ్లిపోయచ్చు, మనం చెప్పలేదు. పటిష్టంగా పక్కాగా ఇతను ఇక్కడే ఉన్నాడు చెప్పడం చాలా కష్టం. సరే సెక్యూరిటీ గార్డ్స్ ఏం చెప్తారు, అక్కడ ఉన్నటువంటి ఆ వీడియోలో చూసాం మనం, అవును మేము పర్సనల్ సెక్యూరిటీ ఇస్తున్నామని వాళ్ళు ఎంత చెప్పారు, కానీ నిజంగా అతను అక్కడ ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ వీళ్ళు ముగ్గురే ఉండబోతున్నారు. దావుద్ ఇబ్రహీం కానీ, లేదా మనకు మౌలానా మసూద్ అజర్ కానీ, జైషే మహమ్మద్ హఫీజ్ సయీద్ కానీ, వీళ్ళు ముగ్గురే మనకు ఫస్ట్ టార్గెట్ అవబోతున్నారు. కాబట్టి వీళ్ళు ముగ్గురిని కూడా కంప్లీట్ గా దూరం పెట్టేసి ఎక్కడో ప్రొటెక్ట్ చేస్తున్నారు, అది అర్థమవుతుంది మనకి. మన ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నది మనం చూడాలి. దీంట్లో అమెరికా, ఇజ్రాయెల్ మనం కోఆపరేట్ చేస్తున్నాయి. కాబట్టి మరి ఈ 3 దేశాలు కలిసి వీళ్ళని ట్రాక్ చేయగలిగారా రాబోయే రోజులు మనం చూడబోతున్నాం. బికాస్ ఫస్ట్ టార్గెట్ వీళ్ళు ముగ్గురే ఉంటారు. కాబట్టి మరి అమెరికా ఎంత షేర్ చేసింది మనకు, ఇజ్రాయెల్ ఎంత మనకి ఇంటెలిజెన్స్ షేర్ చేసింది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ చూసాం మనం, హసన్ నస్రుల్లా ఎలా చంపారు, ఇస్మాయిల్ హనియాని ఎలా చంపారు, ఇవన్నీ చూసాం. కాబట్టి అటువంటి ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్ మనకు ఇస్తోంది అని మనకు తెలుస్తోంది. అలాగే అమెరికా కూడా ఇస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గతసారి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే మనతోటి బేసిక్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అగ్రిమెంట్ ఆయన సంతకం చేశారు. జో బైడెన్ కి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసేదానికి 3-4 వారాల ముందర ఆయన ఈ అగ్రిమెంట్ మనతో చేసుకున్నారు ఆయన. కాబట్టి దాని దృష్ట్యా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ డిఎన్ఏ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గవార్డ్ ఆఫ్ కోర్స్ ఆవిడ భారతదేశాన్ని ఎంత సమర్థిస్తోందో మనకు తెలిసిన విషయం. అలాగే కాష్ పటేల్ FBI. సో ఇవన్నీ కూడా మనకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి దీని ఆధారంగా మనం దేన్ని టార్గెట్ చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి అన్నది స్పష్టంగా మనకు ప్లానింగ్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. కానీ చాలా మంది యాక్షన్ ఎందుకు చేయట్లేదు, ఇటువంటి చాలా ప్రశ్నించారు అప్పట్లో. మనం చర్చించినట్టు నువ్వు నేను చేసిన వీడియోలో కావచ్చు, లేదా సురేష్ గారితో నేను చేసింది కావచ్చు, లేదా గత గ్లోబల్ రౌండప్ లో కావచ్చు, నేను కన్సిస్టెంట్ గా ఇదే చెప్తున్నాను. మోదీ గారి చరిత్ర చూసి మనం ఏం చెప్పచ్చు అంటే 12వ రోజు 13వ రోజు తర్వాత ఆయన కొడతారు, అంత ముందర కొట్టరు అని చెప్పాం మనం. కాబట్టి దానికోసం ఈ ప్రిపరేషన్స్ అన్ని జరుగుతున్నాయి. గతంలో బాస్కౌట్ కొట్టినప్పుడు మనకు సర్ప్రైజ్ ఎలిమెంట్ మన దగ్గర ఉంది, పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు అలాగా మొత్తం అసెట్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. వాళ్ళు రెడార్స్ పెట్టారు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ పెట్టారు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ పెట్టారు, తర్వాత ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంతా అక్కడ పనిచేస్తున్నది. చైనీస్ శాటిలైట్స్ వాళ్ళకి 24/7 ఫీడ్ ఇస్తున్నారు. కాబట్టి ఏ యాంగిల్లో చూసినా కానీ పాకిస్తాన్ ఈరోజు చాలా ఫుల్ గా ప్రిపేర్డ్. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి కొడితే కనుక మన సక్సెస్ రేట్ ఆబ్వియస్లీ తగ్గేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళని మనం ఎలా తప్పించుకొని మనం కొట్టాలి అనేది మనం కూడా ప్రిపేర్ చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ మనం జామర్స్ పెట్టాం, మనం చాలా హై లెవెల్ జామర్స్ పెట్టాం. దీంతో నార్మల్ గా అందరూ వాడేటువంటి ఏవైతే శాటిలైట్ ఫీడ్స్ ఉంటాయో వాటిని అన్నింటినీ జామ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది జామ్ చేస్తే కనుక వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, వాళ్ళ మిసైల్స్ కానీ, వాళ్ళ డ్రోన్స్ కానీ దానికి కోఆర్డినేట్స్ లేకపోతే దాన్ని నిజంగా వాళ్ళు పని చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ మనం చేస్తున్నాం, జామర్స్ పెట్టి చెక్ చేస్తున్నాం. ఈ జామర్స్ తట్టుకోగలిగిన కెపాసిటీ వాళ్ళకి ఉన్నదా లేదా ఇవి టెస్ట్ చేస్తున్నాం. ఇంకా ఏం చేస్తున్నాము, వాడి దగ్గర ఉన్నదే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ చాలా తక్కువ ఉన్నది. ఇంకా దాన్ని నీరు గార్చే దిశగా మనం ఏం చేస్తున్నాము, షార్టేజ్ కొడుతున్నాం. అక్కడ రఫైల్స్ 4 రఫైల్స్ వాళ్ళ LAC దగ్గర దాకా వెళ్ళి వచ్చాయి. అంటే వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారో లేదా చెక్ చేసాం మనం. ఇమ్మీడియట్ గా వాళ్ళు స్క్రాంపిల్ చేయాల్సి వచ్చింది. ఒక 4-5 ఫైటర్ ని వాళ్ళు ఆకాశంలోకి లేపాల్సి వచ్చింది. వాళ్ళు డాంబికాలు పలుకుతున్నారు, మమ్మల్ని చూసి రఫైల్స్ పారిపోయాయని చెప్పి. నిజంగా రఫైల్స్ ని పారదోలే అంత శక్తి పాకిస్తాన్ లో ఉన్నదా? కానీ మనం అదే పనిగా చేసాం. ఎందుకు, వాడి ప్రిపేర్నెస్ ఏంటో చెక్ చేస్తున్నాం. రఫైల్ చూసి వాడు రియాక్షన్ అన్నది అది మనకు కావాలి.
ఇంకా ఎక్కువ షార్టేజ్ చేశారంటే వాళ్ళకి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతే అంత మనకు మంచిది. అందుకనే వాళ్ళు 50% ఆపరేషన్స్ ఆపేసుకున్నారు. వాళ్ళ నార్మల్ మనకి ఏంటంటే నార్మల్ పీస్ టైమ్ లో కూడా మన ఎయిర్ క్రాఫ్ట్ తిరుగుతుంటాయి, ఆకాశంలో తిరుగుతుంటాయి, ఏ వ్యాక్స్ తిరుగుతాయి, తర్వాత ఇవి కూడా రొటీన్ షార్టేజ్ చేసి వస్తుంటాయి. అవి ఇంజన్ పనిచేస్తుందా లేదా, ఏంటి పరిస్థితి, కమ్యూనికేషన్స్ బాగున్నాయి లేదా, అవి నార్మల్ గా జరుగుతాయి. అటువంటి నార్మల్ ఆపరేషన్స్ కూడా 50% తగ్గించుకుంది పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళకి బహుశా ఈ ఫ్లైట్లలో వాడవలసినటువంటి ఇంధనం షార్టేజ్ ఉంది కాబట్టి దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటారు, కన్జర్వ్ చేసుకుంటారు, దాన్ని కాపాడుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి పరిణామాలన్నీ జరుగుతున్నాయి. యాక్షన్ మాత్రం తప్పకుండా ఉండబోతున్నది. మోస్ట్ కీలకమైన ఏంటంటే ఎకనామిక్ యుద్ధం అనేది మనం పెద్ద ఎత్తున చేయబోతున్నాం. వాళ్లకు దాని సూచనలు మనకు కనిపిస్తున్నాయి. క్రమేపీ రోజు రోజు కూడా టైటన్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనము భయం అన్నది వాళ్ళలో మనకు కనిపిస్తున్నది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ వచ్చేసి అర్ధరాత్రి 2 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచాడు. ఆయన పిలిచి అది ఇంగ్లీష్ లో మాట్లాడాడు. ఆ టైంకి అమెరికా ఒకటే మేల్కొని ఉంటుంది, ఇంకెవరు మేల్కొని ఉండరు. కానీ అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, 24 గంటల నుంచి 36 గంటల లోపల భారతదేశం మా మీద దాడి చేయబోతోంది అని మాకు విశ్వసనీయమైన ఇంటెలిజెన్స్ వచ్చింది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఆ 36 గంటల గడువు అయిపోయి ఇప్పటికి ఇంకో 36 గంటలే అయినా ఏం జరగలేదు కదా. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎంత పటిష్టమో అని అర్థం చేసుకోవచ్చు. అంటే అమెరికాని బెదిరించి న్యూక్లియర్ యుద్ధం వచ్చేస్తోంది, మీరు ఆపండి అని చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే భారతదేశం ఏం చర్య చేసినా కానీ కూడా అది పెద్ద లార్జర్ రీజనల్ కాన్ఫ్లిక్ట్, ఈ ప్రాంతం అంతా కూడా యుద్ధంలో మునిగిపోవనంత పరిస్థితి వరకు వీళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పారు. అంటే ఏంటి, పాకిస్తాన్ మీరు కొట్టండి అని చెప్పగానే చెప్పారు. మీరు పాకిస్తాన్ కొడితే మాకేం ఇబ్బంది లేదు, కానీ మేజర్ యుద్ధం రాకుండా చూడండి అని చెప్పాడు. ఇంకేం చెప్పాడు, మీ భూభాగంలో మీ సైడ్ ఎటువంటి తప్పిదాలు జరిగినాయో అక్కడి నుంచి ఆ భూభాగాన్ని వాడుకొని ఈ యొక్క పహల్గాం దాడిలో మీ హస్తం ఎంత మేరకు ఉన్నదో అంత మేరకు మీరు భారతదేశంలో కోఆపరేట్ చేసి దాన్ని జస్టిస్ అంటే వాళ్ళకు శిక్ష పడేలాగా మీరు చేయండి అని పాకిస్తాన్కి తాకిచ్చాడు. అంటే ఏంటి, మీ దగ్గర ఏదో కొంత జరిగింది అని ఒప్పుకుంటున్నాడు కదా ఆయన. ఈ రెండు కూడా దానికి చెప్పదెబ్బలు లాంటివి, రైట్? అంటే భారతదేశాన్ని కొట్టచ్చు అని చెప్పగానే చెప్పారు, ఎక్కువ కొట్టకండి అన్నాడు ఆయన. అంతే చెప్పింది మాట అది. రెండవది, పాకిస్తాన్ ని మీరు కోఆపరేట్ చేయండి భారతదేశంలో, మీ సైడ్ ఉన్నటువంటి వాటి అంటే మీ సైడ్ ఉన్నది అని ఒప్పుకుంటుంది అమెరికా. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనము. అఫ్ కోర్స్ అందరూ ఖండించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఒక విధంగా చూస్తే కనుక యుద్ధం ఎస్కలేట్ అయితే కనుక ఇది మళ్ళీ 3వ థియేటర్ మనకు ఇప్పుడు ఆల్రెడీ గాజా ఇజ్రాయెల్ ఒకటి, అలాగే మనకి యుక్రెయిన్ రష్యా ఒకటి, మళ్ళీ ఇంకో 3వ థియేటర్ ఓపెన్ అయిందంటే కనుక మరి ప్రపంచం ఎకానమీ ఏమవుతుందన్న భయం అందరికీ ఉన్నది. భారతదేశం చాలా కీలకము. మన సప్లై చైన్స్ లో మనం చైనాకి ఆల్టర్నేట్ గా మనం వస్తున్నాం కాబట్టి ఆ డిస్రప్షన్ అవ్వకుండా ఉండాలని చెప్పి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. సో చూద్దాం, ఈ ప్రపంచం అన్ని జరుగుతున్నాయి. బహుశా రాబోయే వారంలో మనం యాక్షన్ చూడబోతున్నాం. ఏవో కొన్ని మేజర్ యాక్షన్స్ మనం తీసుకున్న తర్వాత ఎస్కలేషన్ అంటారు, దీన్ని నెక్స్ట్ స్థాయికి తీసుకువెళ్ళవలసిన పరిస్థితి పాకిస్తాన్ ఉంటుంది. పాకిస్తాన్ నిజంగా చేయగలదా, చేస్తే ఏ యాంగిల్లో చేస్తుంది, వాళ్ళు మరి తిరిగి సమాధానం ఇస్తే మనం ఊరుకుంటామా, ఇవన్నీ కూడా రాబోయే వారాల్లో చూస్తాం మనం. ఎందుకంటే గత బాలాకోట్లో మనం అటాక్ చేసిన తర్వాత వాళ్ళు రిటాలియేట్ చేసి అభినందన్ వర్ధమాన్ దొరికిపోగానే మనం దాన్ని ఎస్కలేట్ చేయడం మానేసి అభినందన్ వర్ధమాన్ని వెనక్కి తీసుకొచ్చే దాంట్లో మనం ఫోకస్ పెట్టాం. ఈసారి బహుశా మనకు కొంత దెబ్బలు తగిలినా కానీ కూడా ఎస్కలేషన్ చేసుకుంటూ వెళ్ళేటువంటి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనం. కాబట్టి యుద్ధ ఖైదీగా పెట్టుకో, తర్వాత చూద్దాం. అది జెనీవా కన్వెన్షన్ ఆ ప్రెషర్ తర్వాత వస్తాయి అవన్నీ. కానీ ఇమ్మీడియట్ గా మాత్రం నువ్వు మా మీద దాడి చేసి మళ్ళీ కౌంటర్ అటాక్ చేస్తే దానికి మళ్ళీ ప్రతిస్పందన మా దగ్గర నుంచి కూడా ఉంటుంది అన్న దిశగా మనం ప్లానింగ్ చేస్తున్నాం. కాబట్టి ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అన్ని కూడాను దాంట్లో ఎటువంటి పరిస్థితులు వస్తాయి, పాకిస్తాన్ ఏ యాంగిల్లో మన మీద దాడి చేయొచ్చు, మనకి ఎటువంటి దెబ్బలు తగలొచ్చు, ఇవన్నీ కూడా అసెస్ చేస్తున్నాం. 2019లో బాలాకోట్ స్ట్రైక్ చేసినప్పుడు తర్వాత మన రెస్పాన్స్ అభినందన్ వర్ధమాన్ పరిస్థితుల్లో మనకు అర్థమైంది ఏంటంటే మన దగ్గర వీక్నెస్లు కొన్ని ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ లో BVR బియాండ్ విజువల్ రేంజ్ కొట్టగలిగినటువంటి అస్త్రాలు మన దగ్గర పాకిస్తాన్ ఉన్న అస్త్రాల కంటే కొంచెం వీక్ గా ఉన్నాయి మన దగ్గర. రష్యా నుంచి తెచ్చుకున్నవన్నీ కూడా 80 కిలోమీటర్ల వరకే కొట్టగలవు. వేరే పాకిస్తాన్ దగ్గర ఉన్నవి 100 నుంచి 110 కిలోమీటర్ల దాకా కొట్టగలిగినటువంటి అమెరికన్ ఆమ్రామ్ మిజైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ మన వాళ్ళు సుఖోయిల్ అన్ని ఏం చేశాయంటే దాన్ని అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సుపీరియర్ మిసైల్స్ చూసి మన సుఖోయిలు చాలా చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకొని రాగలిగినాయి, కానీ మనం వాళ్ళకి కొట్టలేకపోయినాం. అభినందన్ జీ కూడా ఆయన ఏం చేశారు, MiG-21 వాడు కొట్టారు ఆయన నైపుణ్యంతో. ఎందుకంటే ఆల్రెడీ ఆయన
కంటెస్టెడ్ జోన్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి కొట్టగలిగారు. అన్ఫార్చునేట్ ఇమ్మీడియట్ గా ప్రొవోకేషన్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి అది నో కిల్ జోన్ లో, నో ఎస్కేప్ జోన్ లో ఆయన కూడా పడిపోతుంది. అటువంటి పరిస్థితి లేకుండా సుఖాలు తప్పించుకొని రాగలిగినాయి. అప్పుడు దానిని ఎన్హాన్స్ చేసుకునే దిశగా మైకా అని చెప్పేసి ఇటువంటివన్నీ కూడా మనకు చాలా అడ్వాన్స్ ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ మనం తెచ్చుకున్నాం మనం గత 4-5 ఏళ్లుగా. అలాగే మన దేశంలో కూడా మనకు అస్త్రా Mark 1, Mark 2. Mark 1 ఆల్రెడీ ఇంటెక్ట్ అయి ఉంది, అది 100 కిలోమీటర్ల దాకా కొట్టగలదు. అంటే పాకిస్తాన్ ఉన్నటువంటి మిసైల్స్ మనం మ్యాచ్ చేయగలం. కానీ ఆ అస్త్రా Mark 2 టెస్ట్ అయిపోయింది, సక్సెస్ఫుల్ అయింది. అది రమారమి 120 నుంచి 140 కిలోమీటర్ల దాకా కొట్టగలిగినటువంటి క్షమత దానికి ఆల్రెడీ ఉంది. అంటే పాకిస్తాన్ ఉన్న కెపాసిటీ కంటే ఎక్కువ కెపాసిటీ మన దగ్గర ఉన్నది. కానీ అది ఇంకా ప్రొడక్షన్ లైన్లోకి వెళ్ళిందా, ఇండక్ట్ అవుతున్నాయా, ఇంకా ఈ డీటెయిల్స్ మనకు తెలియవు. సో ఈ మనం కూడా చేస్తున్నాం. సార్ మీరు చాలా నీట్ గా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఈ వారంలో జరిగిన పరిణామాలకు సంబంధించి. కీలకమైన డెవలప్మెంట్స్ లో మేజర్ గా భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు అవుట్ రీచ్ పెంచారు. అన్ని దేశాల అధినేతలతోటి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయి. అండ్ అటు పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ కూడా ఆయా దేశాల విదేశాంగ మంత్రులతోటి కూడా మాట్లాడుతున్నారు. నిజానికి ఇషాక్ దార్ కూడా బహ్రెయిన్, కువైట్, హంగేరీ, యుఏఈ, సౌత్ కొరియా ఇట్లాంటి ఫారిన్ మినిస్టర్స్ తో మాట్లాడారు. అండ్ జయశంకర్ గారు అయితే ఆల్మోస్ట్ అన్ని దేశాల విదేశాంగ మంత్రులతోటి మాట్లాడడం జరుగుతోంది. సో నిజానికి ఎవరికి ఎక్కువ మద్దతు వస్తోంది, రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫస్ట్ నైబరింగ్ కంట్రీస్, ఇప్పుడు చైనాకు సంబంధించినటువంటి రియాక్షన్ చూస్తేనేమో ఈ న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ గురించి ఏదైతే షెహబాజ్ షరీఫ్ మాట్లాడాడో దానికి అనుకూలంగా చైనా మాట్లాడింది. చైనా వాళ్లకు నిజంగానే ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నట్టుగా మాట్లాడడం. ఇంకోవైపు బంగ్లాదేశ్ నుంచి ఒక కీలకమైన స్టేట్మెంట్ వచ్చింది. అంటే నిజానికి బంగ్లాదేశ్ ప్రభుత్వపు స్టాండా ఇది అవునా కాదా అనేది చెప్పాలి. బట్ బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ ఫజ్లుర్ రహమాన్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ ఇండియా అటాక్స్ పాకిస్తాన్ ఆక్యుపై నార్త్ ఈస్ట్ అంటాడు. సో పాకిస్తాన్ కనుక భారత్ అటాక్ చేస్తే నార్త్ ఈస్ట్ ని మనం ఆక్యుపై చేసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాడు. సో అది బంగ్లాదేశ్ ప్రభుత్వ స్టాండా అనేది క్వశ్చన్ మార్కే. ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న రియాక్షన్ కొంత మిక్స్డ్ గానే కనబడుతోంది. టర్కీ పాకిస్తాన్ ప్రజల వైపు మేమున్నాము అని టర్కీ చెబుతోంది. ఇరాన్ కూడా డీఎస్కలేషన్ కోసం పనిచేయాలని అంటున్నట్టుగా తెలుస్తోంది. అండ్ నిజానికి ఇప్పుడున్న ఈ కాన్ఫ్లిక్ట్ ని పెంచకూడదు అని ఇరాన్ వాయిస్ వినిపిస్తోంది. సరే, దీంట్లో ఉన్న నర్మగర్భంగా బ్యాక్డోర్ లో ఎలా మాట్లాడుతున్నారు, బయటకిస్తున్న స్టేట్మెంట్స్ అయితే అన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఘర్షణ వాతావరణం రాకూడదన్నట్టుగానే ఆయా విదేశాంగ మంత్రుల నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ బట్టి మనకు అర్థమవుతోంది. సో ఎవరికి వైపు ఎంతున్నారు అండ్ సమ్మతి సృష్టి, నిజానికి యుద్ధమే వస్తే ప్రపంచ దేశాల సమ్మతిని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరి వైపు ఎవరి బలం ఎంత, ఏ దేశాలు ఎటువైపు ఉన్నాయి అనే ఒక చర్చ మనం చేయొచ్చా? ఇది ఇంకా చాలా ప్రిమేచ్యూర్ గా ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుందా? అంటే ఇది యుద్ధ సన్నాహాల కంటే ముందర దుర్యోధనుడు అర్జునుడు వెళ్లి పక్షాన్ని యుద్ధం చేయండి అని అన్ని రాజ్యాలను వెళ్లి కోరడం ఏదైతే జరిగిందో ఆ ఫేజ్ లో మనం ఉన్నాం. కరెక్ట్. కాబట్టి నిజంగా ఫైనల్ గా ఎవరి పక్షాన్ని నిలబడతారు అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది మనకి. ఈ రోజు మాత్రం ముక్త కంఠంతో అందరూ కూడాను ఈ యొక్క దాష్టికాన్ని ఖండించారు. చనిపోయిన కుటుంబాలకి సానుభూతి తెలిపారు. ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని అందరూ చెప్పారు. అఫ్ కోర్స్ ఒక పాకిస్తాన్ తప్ప, పాకిస్తాన్ మినహాయిస్తే మీతో అందరూ కూడా ఇదే చెప్పారు, ఇంక్లూడింగ్ చైనా. కాబట్టి ఆ ఆస్పెక్ట్ అయిపోయింది. రెండవది, మనం యాక్షన్ తీసుకుంటే గనక ఒక 2 న్యూక్లియర్ పవర్స్ యుద్ధం చేస్తున్నప్పుడు మరి దానివల్ల వచ్చేటువంటి పరిణామాలకు ప్రపంచం తట్టుకుంటుందా అన్న భయం చాలా దేశాల్లో ఉండదు. కాబట్టి వాళ్ళు యుద్ధం చేయకండి, నేను ఎస్కలేట్ చేయకండి, ఇక్కడే ఆపేయండి, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించండి అన్న దిశగా అందరూ మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఒక విధమైన మాస్టర్ స్ట్రోక్ కింద అందరూ భావిస్తున్నారు. ఏమని, ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ మీరు పెట్టండి, దాంట్లో మేము కూడా సహకరిస్తాము, దాన్ని బట్టి దాని ఆధారంగా ఎవరు దోషులో నిర్ణయం జరుగుతుంది, మీ యొక్క ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేదు అని వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఆఫ్ కోర్స్ చైనా లాంటి దేశాలు ఇవన్నీ కూడా వాళ్ళని సమర్థించాయి. మోర్ ఆర్ లెస్ ఒక విధంగా చూస్తే కనుక మనకు అమెరికా కూడా ఒక పాక్షికంగా వాళ్ళు చెప్పిన దాన్ని ఒప్పుకున్నట్టే మనం చెప్పాలి. ఎందుకంటే ఈవెన్ జేడీ వ్యాన్స్ ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా మీరు భారతదేశం చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లో మీరు కోఆపరేట్ చేయండి అని చెప్పారు. అంటే దీంట్లో పాకిస్తాన్ ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగానే వాళ్ళు కూడా స్టేట్మెంట్ వచ్చింది. కాబట్టి నిజంగా మనకు అవసరం ఉన్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంతమంది మన పక్షాన్ని నిలబడతారో, ఈ నెరేటివ్ వార్ ఏ దిశగా వెళ్తుంది అని చెప్పడం చాలా కష్టం. అందుకనే జయశంకర్ గారు దాని మీద చాలా ఫోకస్ పెట్టారు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి 15 దేశాలలో పాకిస్తాన్ కూడా ఉన్నది. పాకిస్తాన్ మినహాయించి మిగతా 14 దేశాలతో కూడా ఆయన మాట్లాడారు. అంటే 5 పర్మనెంట్ మెంబర్స్ ఇంక్లూడింగ్ చైనా,
తర్వాత 9 నాన్ పర్మనెంట్ దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా జయశంకర్ గారు స్వయాన మాట్లాడారు. అలాగే ఆంటోనియో గుటెరస్ తో మాట్లాడారు, యుఎన్ సెక్రటరీ జనరల్ గారితో ఆయనతో కూడా మాట్లాడారు. కాబట్టి అవుట్ రీచ్ మన దగ్గర నుంచి చాలా విస్తృతంగా ఉన్నది. మార్కో రూబియో ఈ 2 దేశాలు కొంత మీరు డిఎస్కలేట్ చేయండి, యుద్ధం వైపు వెళ్ళకండి అన్నటువంటి స్టేట్మెంట్ ఆయన కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఎవరైనా కానీ యుద్ధం చేయి, యుద్ధానికి మేము సమర్థిస్తున్నామని ఎవరు చెప్పరు కదా, ఆఫీషియల్ గా ఎవరు చెప్పరు కదా. కానీ మనం యుద్ధం చేస్తే మన పక్షాన్ని ఎవరు నిలబడతారు, ఎవరు నిలబడరు అన్నది బ్యాక్ రూమ్ ఛానల్లో తప్పకుండా ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఈ రోజు మోరల్లెస్ ఐసోలేట్ అయింది. ఈవెన్ ఇస్లామిక్ దేశాల్లో కూడా వాళ్ళ సమర్థన ఎక్కడా కనిపించట్లేదు మనకు. యుఏఈ, సౌదీ వీళ్ళందరినీ వెళ్ళి వాళ్ళు అర్థిస్తున్నారు. ఏదో విధంగా మీరు భారతదేశాన్ని ఆపండి అని వాళ్ళు కోరుతున్నారు అక్కడ. కానీ వాళ్ళకి లిటరల్గా చేతులు ఎత్తేస్తున్నారు. సరే, ఏదో స్టేట్మెంట్ కి తూతూ మంత్రంగా ఏవో ఇస్తున్నారు. ఇరాన్ కూడా అటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది, మధ్యవర్తిత్వం కావాలంటే మేము చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం, ఇవన్నీ చూసాం మనం. కానీ భారతదేశం యాక్సెప్ట్ చెయ్యదు అని వాళ్ళకు కూడా తెలుసు. ఈ ఇన్వెస్టిగేషన్, సో కాల్డ్ న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, పఠాన్కోట్ మీద దాడి జరిగినప్పుడు ఐఎస్ఐ కూడా మనకి ఇన్వైట్ చేసాం. ఇద్దరు కలిసికట్టుగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేద్దామంటే కనుక వాళ్ళు దానికి ఏమీ చేయలేదు. మనం వాయిస్ శాంపుల్స్ ఇస్తే కనుక వాయిస్ శాంపుల్స్ వెరిఫై చేసి ఈ రోజు దాకా ఇవ్వలేదు వాళ్ళు. ముంబై దాంట్లో జరిగినటువంటి వాళ్ళ కాన్వర్జేషన్స్ కూడా, వాళ్ళ టెలిఫోన్, వాళ్ళ ట్రాన్స్క్రిప్ట్స్ అన్ని కూడా మనం వాయిస్ ఇచ్చి దీన్ని చెక్ చేయండి, జకీవుర్ రెహమాన్ లెక్వీదా కాదా అని చెక్ చేయండి అంటే మేము అరెస్ట్ చేసాము, తర్వాత మీకు ఇచ్చిన ఎవిడెన్స్ సరిపోదు, కోర్టులో నిలబడేటువంటి ఎవిడెన్స్ కాదని కొట్టిపడేశారు. కాబట్టి అటువంటి దేశాన్ని మనం ఇప్పుడు ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు పిలుస్తాం వాళ్ళని? పరిస్థితి అంటే ఈ రోజు దాకా అఫీషియల్ గా భారతదేశం ఎప్పుడు కూడా పాకిస్తాన్ దోషి అని చెప్పలేదు, పాకిస్తాన్ చేసింది ఎక్కడ చెప్పలేదు. మీరు కోఆపరేట్ చేస్తే ఏం చేయగలరు? మహా అంటే ఎవడో మాకు తెలియకుండా, ఎవడో లష్కర్ తోయబాలో కూడా ఎవడో మాకు తెలియకుండా నిర్ణయం తీసుకొని చేస్తుంటాడు ఏమో అని తప్పించుకోవచ్చు మీరు. కానీ ఈ ఆర్డర్ ఇచ్చింది అసీం మునీర్ కదా, అసీం మునీరే చేశాడని మీరు ఎందుకు ఒప్పుకుంటారు? ఈవెన్ అఫీషియల్ గా అతను మాట్లాడినటువంటి మాటలు రికార్డ్ చేసి పెట్టినా కానీ కూడా పాకిస్తాన్ ఇది డాక్టర్డ్, ఇది ఫేక్ అని మొదలు పెడతారు వాళ్ళు. కాబట్టి పాకిస్తాన్ తోటి కలిసో లేదా ఇండిపెండెంట్ గా ఇన్వెస్టిగేషన్ అనేది అసలు కల్లా జరగదు. భారతదేశం ససేమీరా అని దానికి ఎప్పుడు కూడా ఒప్పుకోదు. ఎందుకంటే మన దగ్గర చాలా అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ కెపాసిటీ ఉంది. మనకు టెక్నికల్ గా కొంత సాయం కావాలంటే మనకు అమెరికాను తర్వాత ఇజ్రాయెల్ ఇద్దరు ఇస్తారు మనకు. వీళ్ళ కాల్ రికార్డ్స్ కానీ, వీళ్ళ సిగ్నల్స్ కానీ, ఏ ఎక్విప్మెంట్ తో చేసి ఉండొచ్చు, దాని ట్రాన్స్క్రిప్ట్స్ ఎలా అవుతున్నాయి, చైనా ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఇవన్నీ మనకు ఆల్రెడీ చాలా మటుకు వచ్చాయి. ఈ దాడి చేసినటువంటి వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేయడమో లేదా వాళ్ళని చంపడమో జరగనంత వరకు కూడా పాకిస్తాన్ కి లింక్ ఉంది అఫీషియల్ గా భారతదేశం ఎలా చెప్పగలదు? ఇంతవరకు మనం అఫీషియల్ గా చెప్పలేదు. కానీ మనకు అందరికీ తెలుసు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో మనకు వచ్చినటువంటి మూసా అన్నటువంటి వ్యక్తి వాళ్ళ కమాండో అని, ఇటువంటి చాలా ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినాయి. ఆల్మోస్ట్ ఒక 40-50 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ని అరెస్ట్ చేసి వాళ్ళతో ఇంటరాగేట్ చేసినప్పుడు కన్సిస్టెంట్ గా ఇదే వస్తున్నది, పాకిస్తాన్ నుంచే ఈ ఆర్డర్స్ వచ్చినాయని మనకు తెలుస్తాం. కాబట్టి ఇదంతా కూడా కోర్టు కేసుల్లో ఇంటర్నేషనల్ గా దీన్ని సాక్ష్యాల ఆధారంగా పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేయడానికి సమయం ఉండదు. కానీ మనకు ఆల్రెడీ తెలుసు పాకిస్తాన్ చేసిందని. కాబట్టి మన డిప్లొమాటిక్ రీచ్ లో మనం బయట చెప్పకుండా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇస్తున్నాం ఎవిడెన్స్. దేని ఆధారంగా మనం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామో, పాకిస్తాన్ ఎందుకు మనం శిక్షించబోతున్నాం అన్న విషయాలు వాళ్ళకి బ్యాక్ రూమ్ ఛానల్లో చెప్తున్నాం. అందరికీ తెలుసు భారతదేశం ఏదో చేస్తుందని. అందుకనే యుద్ధం చేయకండి అని చెప్పి అందరూ భయపడుతున్నారు. న్యూక్లియర్ దేశాలు రెండు యుద్ధం చేస్తే ఏమవుతాయో అన్న భయం మనం ఈ దేశాలు అన్నింటిలో కూడా చూస్తున్నాం మనం. కాబట్టి డిప్లొమాటిక్ ఓవర్ రీచ్, డిప్లొమాటిక్ ఇవన్నీ కూడాను చర్చలన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. కానీ మన స్టాండ్ చాలా క్లియర్, మనం యాక్షన్ తీసుకోబోతున్నాము అని చెప్తున్నాం అందరికీ. పాకిస్తాన్ ఏం చెప్తోంది? వాళ్ళు ఏం ఎవిడెన్స్ ఇవ్వలేదు మాకు, మేము అసలు ఇన్వాల్వ్డే కాదు, భారతదేశమే వాళ్లే చెప్పుకున్నారు, మాకు సంబంధం లేదు, అయినా మా మీద వాళ్ళు ఏదో కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక వస్తే మేము న్యూక్లియర్ బాంబులు వేస్తాం కాబట్టి యుద్ధాన్ని ఆపండి అని బెదిరిస్తున్నారు. ఇది రెండు దేశాల యొక్క అప్రోచ్ లో ఈ తేడాలు మనకు కనిపిస్తున్నాయి. భారతదేశం ఇన్ఫాక్ట్ ఈవెన్ IMF కి వెళ్ళాం మనం. IMF తర్వాత ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వీళ్ళు ఫార్మల్ గా లెటర్ వాళ్ళకి ఇష్యూ చేశాము, పాకిస్తాన్ కి మీరు అప్పులు ఇవ్వడం అన్నది మళ్ళీ పునర్సమీక్షించుకోండి అని చెప్తున్నాం. రాబోయే 2-3 రోజుల్లో IMF తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఇద్దరు కలవాలి. వాళ్ళకి అడిషనల్ గా ఒక $1.3 బిలియన్ వాళ్ళ అంటే మన ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి రోడ్ల గురించి, తర్వాత ఎన్వైరన్మెంట్ గురించి, వీటికి సంబంధించిన కొంత ఫండింగ్ రావాలి IMF నుంచి. సో మనం ఏం చెప్తున్నాం అంటే వాళ్ళకి ఇవ్వకండి పైసలు, ఇస్తే కనుక దీనికే వాడుతున్నారు అని చెప్పి అక్కడి నుంచి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు దౌత్యపరంగా, డిప్లొమాటిక్ గా, ప్రపంచవ్యాప్తంగా రెండు దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఎవరు ముందరకు వెళ్తారు, ఎవరు వెనకాల ఉంటారు, ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చూస్తాము. చాలా దేశాలు ఆ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నామని చెప్పిన వాళ్ళు కూడా అవసరమైనప్పుడు వాళ్ళ సమర్థనకు వస్తారా లేదని పెద్ద ప్రశ్న, ఇంక్లూడింగ్ చైనా. ఎందుకంటే గత ఎన్ని యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఈవెన్ రిచర్డ్ నిక్సన్
చైనాని మీరు ఇంకో సైడ్ నుంచి దాడి చెయ్యండి అని కోరినా కానీ కూడా వాళ్ళు రాలేదు ముందుకి. కాబట్టి ఈ విషయాలన్నీ ఉన్నాయి. మనం కూడా చైనాని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టేటువంటి క్షమత మన దగ్గర కూడా ఉంది. మనం ఒక్కోర్స్ యుద్ధంలో వాళ్ళతో గెలవకపోవచ్చు, కానీ వాళ్ళు మన దేశంలో ఏమి పెద్ద దాడులు చేసి మనకు పెద్ద దెబ్బ కొట్టలేనంత స్థితిలో వాళ్ళని ఉంచగలిగిన క్షమత మాత్రం మన దగ్గర తప్పకుండా ఉంది. గతంలో లాగా కాదు, గల్వాన్ తర్వాత ఎస్పెషల్లీ మనకు బార్డర్ ఏరియాస్ అనేది కూడా చాలా పటిష్టంగా తయారు చేసుకున్నాం. ఇన్ఫాక్ట్ ప్రభుత్వం నిన్ననే అనౌన్స్ చేసింది బేస్ క్యాంప్ సియాచిన్ గ్లేషియర్ దాకా పర్యాటకులు వెళ్ళొచ్చు, దానికి పర్మిషన్ కూడా అక్కర్లేదు అని చెప్తున్నారు. రాబోయే 2-3 నెలల్లో ఈవెన్ గల్వాన్ కూడాను పర్మిషన్ లేకుండా వెళ్ళి గల్వాన్ లోయల్ తిరిగి రావచ్చు అని వాళ్ళు పర్మిషన్ ఇవ్వబోతున్నారు. ఇంతవరకు గల్వాన్ కి సివిలియన్స్ ని పర్మిట్ చేయలేదు, గల్వాన్ ఘటన ముందరు కూడా వాళ్ళని పర్మిట్ చేయలేదు, ఇప్పుడు పర్మిషన్ ఇస్తున్నారు. కాబట్టి చాలా ఈ బార్డర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా భారత ప్రభుత్వం ఓపెన్ అప్ చేస్తాం. అంటే వాటిని మళ్ళీ మనం సివిలియన్ ఏరియాస్ గా క్లెయిమ్ చేసే పరిస్థితిలో భారతదేశం కూడా ఉంది. కాబట్టి ఇది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చెస్ గేమ్ లాంటిది. ఇది దాంట్లో పావులు మనము కలుపుతున్నాము, మనకు ఉన్నటువంటి శక్తి, మనకు ఉన్నటువంటి నైపుణ్యత అవన్నీ కూడా చూస్తున్నామని జయశంకర్ గారు, జో దోవల్ గారు, మోదీ గారు వీళ్ళు చేసేవి చేస్తున్నారు. కానీ కన్సిస్టెంట్ గా మనం అందరికి ఇచ్చిన మెసేజ్ మాత్రం పాకిస్తాన్ ని మేము దెబ్బ కొట్టి తీరుతాము అని స్పష్టంగా చెప్తున్నాం వాళ్ళందరికీ. కాబట్టి ఎక్కడ సర్ప్రైజ్ ఉంటుంది మనం దాడి చేసినప్పుడు. ఏదో 2-3 స్టేట్మెంట్స్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చినా సరే అయిపోయింది ఇంకా ఆపేయండి మీరు అని చెప్పేసి ఏదో ఇటువంటి స్టేట్మెంట్ రావచ్చు. కానీ ప్రపంచం అందరికి కూడా మనం క్లియర్ గా చెప్తున్నాం, పాకిస్తాన్ ని పనిష్ చేయబోతున్నాం. అందుకనే పాకిస్తాన్ వణికిపోతోంది. వాళ్ళు రోజుకో స్టేట్మెంట్లు ఇవ్వడము ఇవన్నీ చూస్తున్నాం. ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ కూడా జైల్లో కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చాడు, మాలో మేము కొట్టుకుంటాం కానీ మా దేశం మీద విపత్కరమైన పరిస్థితి వస్తే మేము అందరం కలిసిపోయే పోరాటం చేస్తాం మీతోటి. ఈ గవర్నమెంట్ కి అసలు ఇదే లేదు, దీనికి లీగల్ గా ఈ గవర్నమెంట్ ఉండకూడదు, అసలు వీళ్ళు దొంగ దారిని వచ్చినటువంటి ప్రభుత్వం, వీళ్ళని రికగ్నైజ్ చేయకూడదు. అయినా ఈ రోజు యుద్ధం చేసేటప్పుడు ఆ ప్రభుత్వం వెనకాల మేమంతా నిలబడ్డాము. ఇటువంటి స్టేట్మెంట్ అన్ని కూడా ఇమ్రాన్ ఖాన్ జైల్లో కూర్చొని ఇచ్చాడు. ఎందుకంటే తన పార్టీ తనకు సంబంధించినటువంటి క్యాడర్ ని కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ వర్సెస్ భారత్ అనేసరికి వాళ్ళందరూ పాకిస్తాన్ సైడ్ ఉంటారు కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకునే ప్రయత్నం అతను కూడా చేస్తున్నాడు. రిటారిక్ వాళ్ళ పార్లమెంట్ లో చేసే స్టేట్మెంట్లు ఇవ్వడం మనం చూసాం. ఒక సెనేటర్ ఆవిడేమంటుంది, బాబ్రీ మస్జిద్ లో మొత్తం మొదటి ఇటుక మేమే పెట్టబోతున్నాము, తర్వాత అసీం మునీర్ అక్కడ పోయి ఫస్ట్ అజాన్ చదవబోతున్నాడు, అంటే మన రామ మందిరాన్ని ధ్వంసం చేసి అక్కడ మళ్ళీ బాబ్రీ మస్జిద్ కన్స్ట్రక్ట్ చేస్తాం, ఇటువంటివి. అలాగే ఇందాక నువ్వు అన్నట్టు మనకు వాళ్ళ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఒక మాజీ సైనికాధికారి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, పాకిస్తాన్ భారతదేశం యుద్ధంలో ఉంటే కానీ మనం ఈశాన్య రాష్ట్రాన్ని కబ్జా చేసుకుందామని స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగా వాళ్ళ సైన్యం ఎంత, వాళ్ళ బలం ఎంత, వాళ్ళ శక్తి ఎంత వీళ్ళకి ఏమైనా తెలుసా? అసలు భారతదేశం ఎంతటి కెపాసిటీ ఉందో. చైనా తోటి పాకిస్తాన్ తోటి 2 ఫ్రంట్ వార్ యుద్ధం చేసేంత కెపాసిటీ మనం పెట్టుకున్నప్పుడు బంగ్లాదేశ్ దాన్ని గోటుతో నలిపేయగలిగిన శక్తి మన దగ్గర ఉంది. కానీ ఏదో టేక్ ఓవర్ చేస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడే ప్రగల్భాలన్నీ చూస్తున్నాం మనం. సరే, అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ ప్రభుత్వం అది వ్యక్తిగతమైన ఆలోచన, మాకు సంబంధం లేదని అన్నారు. కానీ ఆ వ్యక్తి 2009లో జరిగినటువంటి ఆర్మీ కూకు సంబంధించినటువంటి ఒక కమిషన్ కి అతని చైర్మన్, అంటే సుప్రీం కోర్టు జడ్జి సమానంగా అతనికి అధికారం ఉంది. అటువంటి వ్యక్తి క్రూషియల్ మ్యాన్, ఇవన్నీ చాలా క్రూషియల్ మ్యానే, అదేం ఊరికనే మాట్లాడింది కాదు. కరెక్ట్. అంటే వాళ్ళలో భావజాలం అటువంటిది. బంగ్లాదేశ్ ప్రభుత్వం అఫీషియల్ గా ఈ రోజు దాన్ని ఖండించినా కానీ కూడా మొహమ్మద్ యూనిస్ తనే స్వయాన బెయిజింగ్ లో వెళ్ళి మేమే ఈశాన్య రాష్ట్రాలని ల్యాండ్ లాక్డ్ ఉన్నాయి వాళ్ళ భారతదేశంని, మీరు మాతో సహకరిస్తే అవన్నీ కట్ చేయొచ్చు అన్న దిశగా తను కూడా మాట్లాడాడు కదా. కాబట్టి వాళ్ళలో ఎటువంటి ఆలోచన ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతాం. రేపటి రోజు కనుక వాళ్ళు పాకిస్తాన్ భారతదేశం యుద్ధాన్ని ఏదైనా అడ్వాంటేజ్ తీసుకొని ఏదైనా దుశ్చర్య చేసే ప్రయత్నం చేస్తే బంగ్లాదేశ్ లో జాగ్రఫీ కూడా మారిపోతుంది. చికెన్ స్నెక్లు, ఈ చట్టగాంగ్ హిల్ ట్రాక్లు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. అన్ని మన అధీనంలోకి మనం తీసేసుకుంటాం. కాబట్టి వాళ్ళకి ఎలా చావదెబ్బ కొట్టాలో మనకు స్పష్టంగా తెలుసు. కాబట్టి మోదీ గారు కలిసినప్పుడు కానీ లేదా జయశంకర్ గారి స్టేట్మెంట్ లో కానీ బంగ్లాదేశ్ కి చాలా స్పష్టంగా చెప్పాము, పనికి మాలిన రిటారిక్ మీరు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం మానేయండి అని వాళ్ళకి చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చాం. తర్వాత వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, యాక్షనే ఉంటుంది మన తర్వాత. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే డిప్లొమాటిక్ గా ఇవన్నీ జరుగుతున్నాయి. మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, ప్రగల్భాలు పలుకుతున్నారు, ఎవరి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. హఫీజ్ సయీద్ ఏమో మా నీళ్ళు ఆపేస్తే మీ శ్వాసను ఆపేస్తాం అనడం, బిలావల్ భుట్టో జర్దారి అతను ఏమంటాడు, నది ఏదైతే ఉందో సింధు నది మాది, దీంట్లో మా జలాలైనా ఉంటాయి లేదా మీ రక్తం ఉంటుంది, ఇటువంటి స్టేట్మెంట్స్ అన్ని వాళ్ళు ఇస్తున్నారు. మా స్టేట్మెంట్స్ ఇవ్వాలంటే మనం కూడా ఇవ్వచ్చు కదా, మేము ఈ జలాలు మీ అధీనంలోకి ప్రవహించే ముందర మేమంతా వాడుకున్న తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్లో మేము వచ్చి
పందులను చంపి దాంట్లో పడేసి రక్తం దాంట్లో వేస్తాం, మీరు తాగుతారో లేదో, దీన్ని తాగడం మానేస్తారో చూద్దామని మనం కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. కాబట్టి స్టేట్మెంట్కి ఏముంది, ఎవరైనా ఏమైనా ఇవ్వచ్చు. కానీ మనం ఒక హుందాగా ఒక రెస్పాన్సిబుల్ దేశంగా ఇటువంటి పిచ్చి ప్రగల్భాలు చేయట్లేదు. చేయదలుచుకుంటే మనం కూడా వాళ్ళని సతాయించడానికి చాలా స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు మనం. కాబట్టి అటువంటివి మనం ఏం చేయట్లేదు. కానీ చాలా స్ట్రిక్ట్ గా, చాలా క్లియర్ కట్ మెసేజ్ తోటి, క్లియర్ కట్ ఆలోచనతోటి మనం వాళ్ళకి ఎటువంటి నొప్పి కలిగించాలో అవి చేసే ప్రయత్నమే మనం చేస్తున్నాం. వాళ్ళ హోల్ ఎకో సిస్టమ్ అంతా కూడా ఈరోజు గజ్వాయే హిందువులను నాశనం చేయాలి, భారతదేశాన్ని మొత్తం ఇస్లామీకరణ చేయాలి, మనం దాన్ని మొత్తం కబ్జా చేసుకోవాలి, ఇటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. వాళ్ళలో ఎంతటి మతమౌఢ్యం ఉన్నదో, ఆ దేశం ఎంత అధపాతాళంగా వెళ్ళిపోయిందో స్పష్టంగా కనిపిస్తుంది మనకి. కాబట్టి మనం ఈ స్టేట్మెంట్స్ కి మనం పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. సరే, పరస్పరంగా యూట్యూబ్లన్నీ బ్యాన్ చేసుకున్నారు, మనం వాళ్ళని బ్యాన్ చేసాం, వాళ్ళు మనం బ్యాన్ చేశారు. వాళ్ళ ఇన్ఫాక్ట్ షహబాజ్ షరీఫ్ యూట్యూబ్ ఛానల్ కూడా మనం బ్యాన్ చేసాం. వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నటువంటి రిపబ్లిక్ టీవీ, మన ఈవెన్ ఏబిఎన్ తెలుగు కూడా బ్యాన్ చేశారు వాళ్ళు. తర్వాత మన వాయాన్, తర్వాత ఇతరత్ర మన ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్, హిందీ న్యూస్ ఛానల్స్ చాలా బ్యాన్ చేశారు వాళ్ళు. కాబట్టి ఒకరినొకరు బ్యాన్ చేసుకున్నాం. ఇవంతా ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ లో మనం చూస్తాం. యుద్ధానికి ముందర జరిగేటువంటి ఇవి, వాటిల్లోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మాటకు మాట, తూటకు తూట అన్న పరిస్థితిలో ఈరోజు రెండు దేశాలు ఉన్నాయి. మరి చూద్దాం రాబోయే వారం 10 రోజుల్లో భారతదేశం ఎటువంటి రియాక్షన్, ఎటువంటి స్టెప్ తీసుకోబోతుందో, దాని తర్వాత పాకిస్తాన్ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది, దాని ఆధారంగా ఇది ముందుకు వెళుతుందా, ఎంత ముందరకు వెళుతుంది, ప్రపంచం అంతా కూడా వచ్చి మళ్ళీ పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఏమైనా ఆపేటువంటి ప్రయత్నాలు చేస్తారా, ఇవన్నీ కూడా రాబోయే రోజులు చూద్దాం. రైట్ సార్. ఇక మీరు ఇందాక మనం మాట్లాడుతున్న దాంట్లో ప్రపంచ దేశాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంకొక యుద్ధాన్ని కోరుకోవట్లేదు, దాంట్లో సందేహం అక్కర్లేదు. కానీ పరిస్థితులు, పరిణామాలు ఏం జరగబోతున్నాయన్న అంశానికి సంబంధించి చూస్తే మాత్రం భారత వైఖరి విషయంలో క్లియర్గానే ఉన్నారేమో అనిపిస్తుంది. ఇంకోవైపు ఉక్రెయిన్ రష్యాకు సంబంధించినటువంటి ప్రతిష్టంభన ఒకవైపు, ఇంకోవైపు గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి ఘర్షణ వాతావరణము, అటు వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి అన్రెస్ట్, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ హౌతీస్ ఆగడాలు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ నడుస్తున్నప్పుడే ట్రంప్ ట్రేడ్ వార్ని తీసుకొచ్చారు. ఇప్పుడు చైనా ఆ ట్రేడ్ వార్లో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. సో నేను ఒకసారి ఈ అంశాల గురించి కూడా మనం గ్లోబల్ రౌండప్ లో మాట్లాడదాం సార్. ఫస్ట్, ఉక్రెయిన్ అండ్ యుఎస్ కి మధ్య రేర్ ఎర్త్ మినరల్స్ కి సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. సో దాని డీటెయిల్స్ చెప్తారా? ఇంతకుముందు జెలెన్స్కీ నిజానికి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కి సంబంధించి ఆయనకు వైట్ హౌస్ నుంచి ఆహ్వానం అందింది, ఒక రకంగా చెప్పాలంటే. అప్పుడు ఆయన దాన్ని ఏదో రష్యా పైన ద్వేషంగా మార్చే ఒక ప్రయత్నం చేశారు. ఆ డీల్ కొంత స్లో డౌన్ అయిపోయింది. మళ్ళీ తర్వాత దాన్ని ఇప్పుడు మళ్ళీ పట్టాలు ఎక్కించినట్టుగా కనబడుతోంది. ఉక్రెయిన్ యుఎస్ మధ్య జరిగినటువంటి ఈ మినరల్స్ కి సంబంధించినటువంటి డీల్ వివరాలు ఏంటి ఒకసారి చెప్పండి సార్. డొనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన వ్యవహార శైలి అంతా కూడాను ద్వైపాక్షికమైన చర్చలే జరగాలి, ద్వైపాక్షికమైనటువంటి సంబంధాలే, అగ్రిమెంట్సే ఉండాలి అన్న దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. జెలెన్స్కీని పిలిచారు వైట్ హౌస్ కి, రేర్ ఎర్త్ మినరల్ సంతకం పెట్టమని. పిచ్చి వేషాలన్నీ వేసి రష్యాకు వ్యతిరేకంగా అవన్నీ మాట్లాడేసరికి ఆ డీల్ అక్కడ కాస్త వెనక్కి వెళ్ళిపోయింది. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, ఈ డీల్ ఉంటేనే నీకు రక్షణ ఉంటుంది, లేకపోతే రక్షణ ఉండదు. నేను ఎవడు కూడా నేటోలోకి పర్మిట్ చేస్తామన్న పరిస్థితులు మేము ఎవరూ లేము, నేను నేటోలో తీసుకునే సమస్య లేదు. నీకు రక్షణ కావాలంటే కనుక మా కంపెనీలో కూడా పనిచేస్తేనే నీకు రక్షణ ఉంటుంది అని చాలా స్పష్టంగా మెసేజ్ వెళ్ళింది జెలెన్స్కీకి. ఫైనల్ గా జెలెన్స్కీకి అర్థమైంది ఏంటంటే కనుక, ఇదే పంతాలో మనం వెళ్ళామంటే కనుక ఉన్న దేశం కూడా మనకు మిగలదు, ఇవన్నీ కూడా రష్యా కబ్జా చేసుకునేటువంటి ప్రమాదం ఉన్నది. ఎందుకంటే గత వారం 10 రోజుల్లో రష్యా చాలా విస్తృతంగా వీళ్ళ కార్కీవ్ కావచ్చు, జపరోజియా కావచ్చు, ఈవెన్ కీవ్ మీద కావచ్చు చాలా విస్తృతమైన దాడులు చేశారు వాళ్ళు. చాలా ధన నష్టం, ఆస్తి నష్టం జరిగే దిశగా వాళ్ళు చాలా దాడులు చేశారు. కాబట్టి ఈ పరిస్థితులలో అమెరికాతో ఏదో విధంగా ఒక ఒప్పందం చేసుకుంటే అమెరికన్ కంపెనీలు ఇక్కడ వచ్చాయంటే అమెరికన్ కంపెనీల మీద రష్యా ఏమి చేయలేదు. కాబట్టి ఆ దృష్ట్యా మనకు రక్షణ ఉంటుంది అన్న దిశగా మళ్ళీ ప్రయత్నాలు జరిగినాయి. పోప్ ఫ్రాన్సిస్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫ్యూనరల్ కి వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ని, జెలెన్స్కీని ఇద్దరిని కలిపే ప్రయత్నం ఇమ్మాన్యుయల్ మక్రాన్ ప్రయత్నం చేశారు. యాక్చువల్ గా అక్కడ మనం చూసామంటే, వీడియో చూస్తే 3 సీట్లు ఉన్నాయి.
ఎమాన్యుయల్ మక్రాన్ కూడా కూర్చోవచ్చు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఎమాన్యుయల్ మక్రాన్ పక్కన వెళ్ళిపోమన్నాడు. దాంతో ఆ చైర్ తీసేశారు. సో జెలెన్స్కీతో డైరెక్ట్ గా 1-on-1 మాట్లాడుకున్నాడు. ఆయన ఇట్లా మాట్లాడుకుని అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ డీల్ చేసామంటే మా దగ్గర నుంచి మీకు ఫండింగ్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇమ్మీడియట్ గా ఆ మీటింగ్ అయిపోగానే రష్యాకు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ కూడా మనం చూసాం. వీళ్ళు అసలు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు ఇటువంటి ఈ యుద్ధాన్ని ఇంకా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు, కీవ్ మీద వీళ్ళ మీద దాడులు చేశారని, చాలా దారుణం, ఇది చేయకూడదు అని చెప్పి రష్యాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. దానికి వితిన్ 2-3 రోజుల్లోనే మనకు ఈ డీల్ కుదిరినట్టు, సంతకాలు పెట్టుకున్నట్టు మనకు తెలుస్తాం. దీని దృష్ట్యా ఏంటంటే కనుక ఒక కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారు. దాంట్లో 50% అంటే 50% అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, 50% యుక్రెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఈ యొక్క కంపెనీ ఏదైతే ఉందో యుక్రెయిన్ లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, వాళ్ళకి ఆయిల్, గ్యాస్ ఏమేమి ఉన్నాయో వాటి అన్నింటిని కూడా వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, బయటకు తీస్తారు. దాంట్లో వచ్చే లాభాలు 10 సంవత్సరాలు బయటికి తీసుకోరు, వాళ్ళు ఎవరు వెనక్కి తీసుకోరు. లాభాలను మళ్ళీ యుక్రెయిన్ లోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. 10 ఏళ్ల తర్వాత ఇవన్నీ కూడాను ఇద్దరు పంచుకునేటువంటి పరిస్థితి. ఇద్దరు 50-50 ఓట్ షేర్ ఉంటుంది. ఎవరికి కూడా ఎక్కువ ఉండదు, ఎవరికి తక్కువ ఉండదు. ఈ ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా కలిసి చేస్తారు. ఇది వాళ్ళ ఒప్పందం, ఇప్పుడు చేసుకునేటువంటి ఒప్పందం. అఫ్ కోర్స్ దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పారు వాళ్ళు. కానీ దాంట్లో కీలకమైనది ఏంటంటే ఈ కంపెనీ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసినా కానీ దాని మీద సార్వభౌమత్వం అనేది యుక్రెయిన్ మాత్రమే ఉంటుంది అని క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొక దీంట్లో మిస్సింగ్ స్టేట్మెంట్ కూడా చాలా కీలకమైంది. ఏంటంటే కనుక డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, మీకు చాలా మేము ఇవన్నీ అప్పులు ఇచ్చాము, తర్వాత మీకు ఏదో గ్రాంట్స్ ఇచ్చాము, దాన్ని మేము రికవర్ చేసుకోవడానికి మాకు ఈ డీల్ కావాలి అని గతంలో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ దీంట్లో కనిపించదు. మనం దీన్ని దానికి లింక్ చేస్తూ యుద్ధానికి మేము మీ మీద ఖర్చు పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో దీన్ని రికవర్ చేసుకుంటున్నాం అన్న దీన్ని ఆ అగ్రిమెంట్ లో సంతకంలో మనకు కనిపించలేదు. సరే, దీన్ని ఈ అగ్రిమెంట్ అవ్వగానే రష్యా స్పందన మనకు అర్థమైంది. ఎందుకంటే రష్యాకు అది ఒక పెద్ద దెబ్బనే కదా. అమెరికన్ కంపెనీలు వచ్చినాయంటే దాని మీద వీళ్ళు దాడి చేయలేదు. చేశారంటే ఇమ్మీడియట్ గా అది నేటోతో యుద్ధం అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మీద సంతకం పెట్టేసి ఒక కాంట్రాక్ట్ చేసినంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం రాదు. రష్యాకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించినటువంటి పరిష్కారం రానంత వరకు కూడా ఈ యుద్ధం కొనసాగుతుంది. మీరు అగ్రిమెంట్ చేసుకున్నంత మాత్రం మీరు అక్కడ వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేయలేరు, మీరు ఏం చేయలేరు అని వాళ్ళ దగ్గర కూడా వార్నింగ్ వచ్చింది. యూరోపియన్ యూనియన్ కూడా దీనివల్ల చాలా ఒక విధమైనటువంటి నెగటివ్ ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉన్నది. ఎందుకంటే యూకే, యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ కూడా యుక్రెయిన్ తోటి ఒప్పందాలు చేసుకున్నారు రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి. ఇప్పుడు వాళ్ళందరినీ పక్కన పెట్టి అమెరికాకే వాళ్ళు హస్తగతం చేయడం అనేది వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ కాంట్రాక్ట్ ఏ మేరకు పనిచేస్తుందో, నిజంగా వీళ్ళ కంపెనీలు అక్కడికి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేసేంతటి పరిస్థితులు ఉంటాయా, లేదా యుద్ధం ఇంకా ఉధృతంగా సాగిన తర్వాత బహుశా వాళ్ళు ఎక్కడైతే వెళ్ళి మైనింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతాలన్నీ కూడా యుద్ధ భూములు అవుతే ఏం చేస్తారో ఇవన్నీ కూడా చూడాలి. ప్రస్తుతానికి అయితే అగ్రిమెంట్ సైన్ అయింది. ఇది వ్లాడిమిర్ పుటిన్ ఒక సెట్ బ్యాక్ కింద మనం భావించాలి, జెలెన్స్కీకి ఒక పాజిటివ్ కింద భావించాలి మనం. కానీ యుద్ధం చేయకుండా, రష్యాతో యుద్ధం చేయకుండా, ఫోర్స్ఫుల్ గా మీరు వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఇక్కడ మీరు ఏ మైనింగ్ మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో. అగ్రిమెంట్ అయితే సైన్ అయింది, ఇంప్లిమెంటేషన్ లెవెల్లో ఎటువంటి సమస్యలు వస్తాయో రాబోయే రోజుల్లో చూద్దాం. ఎస్, ఇంకోవైపు కెనడా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి సార్. కెనడాలో మ్యాజిక్ ఫిగర్ 172 అయితే లిబరల్స్ 169 స్థానాలు కైవసం చేసుకున్నారు. సో లిబరల్స్ పార్టీ లైక్ మార్క్ కార్నీ ఇప్పుడు ప్రధానిగా ఉన్నారు. యాక్చువల్లీ నిజానికి జస్టిన్ ట్రూడో శకం ఇంకా అయిపోయినట్టుగా భావించాలి. ఒకటి, రెండోది ట్రూడో అండ్ ప్రెసిడెంట్ ట్రంప్, యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య జరిగినటువంటి సంభాషణ మనందరికీ తెలుసు. అండ్ కెనడాని 51వ రాష్ట్రంగా పేర్కొంటూ ఆయన అనేక సార్లు మాట్లాడిన సంఘటన గురించి మనం గ్లోబల్ రౌండప్లో మాట్లాడాం. ఇప్పుడు మార్క్ కార్నీ మే 6వ తేదీన ట్రంప్ని కలవబోతున్నారు అనే ఒక వార్త. సో ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కార్నీ బలపడ్డట్టుగా భావించాలా? యుఎస్ వాణి ఏమైనా మారుతుందా? ఎందుకంటే కార్నీ ఆయన ప్రచారంలో కూడా పూర్తిగా ట్రంప్ని గట్టిగానే ఆయన ఛాలెంజ్ చేస్తూనే ఆయన ప్రచారం అంతా సాగింది. ఇంకోవైపు జగ్మీత్ సింగ్ ఓడిపోయారు, అటు పొలీవర్ ఆయన కూడా ఓడిపోయారు. నిజానికి ఆయన కొంత ట్రూడోకి ఆల్టర్నేట్గా ఎమర్జ్ అవుతారేమో అని ఒక సందర్భంలో అనిపించింది కానీ బట్ హీ కుడెంట్ మేక్ ఇట్. సో ఒకసారి కెనడా ఎలక్షన్స్ జరిగిన తీరు గురించి చెప్తారా? అండ్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అండ్ ముఖ్యంగా భారత్ పరంగా కూడా, ఈవెన్ ఖలిస్తానీ ఎలిమెంట్స్ పరంగా కూడా. అంటే జగ్మీత్ సింగ్ ఓడిపోయారు కానీ మిగతా ఖలిస్తానీలు గెలిచారు. ఇవి రెండు పార్టీలు, కన్సర్వేటివ్ పార్టీలో కొంతమంది ఖలిస్తానీలు ఉన్నారు, అలాగే ఈ లెఫ్టిస్ట్ లిబరల్ పార్టీలో కూడా కొంతమంది ఖలిస్తానీలు ఉన్నారు. ఇద్దరు కూడా గెలిచారు. కానీ ఈ ఎన్నికల్లో కీలకంగా మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే లిబరల్ పార్టీ అంటే జస్టిన్ ట్రూడో పార్టీ, మార్క్ కార్నీ పార్టీ ఏదైతే ఉందో అది గతసారి కంటే 17 సీట్లు ఎక్స్ట్రా వచ్చాయి వాళ్ళకి. ఈసారి
169 సీట్లు గెలుచుకోగలిగారు వాళ్ళు, 3 సీట్లు తక్కువ వాళ్ళకి అంతే. 172 వాళ్ళ మిడ్ పాయింట్, అంటే 4 సీట్లు వస్తే వీళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చినట్లే, ఆల్మోస్ట్ మెజారిటీ దాకా వీళ్ళు వచ్చారు. కానీ కన్సర్వేటివ్స్ ఓడిపోయారు. పియర్ పాలివర్ స్వయాన తన సీటు కోల్పోయినా కానీ కూడా గతసారి ఎన్నికలు పోల్చి చూస్తే 23 సీట్లు ఎక్స్ట్రా వచ్చాయి వీళ్ళకి. అది కూడా కీలకమైంది, అది కూడా అర్థం చేసుకోవాలి. కన్సర్వేటివ్స్ కి యాక్చువల్గా ఇంప్రూవ్మెంట్ ఉండింది, కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత, డొనాల్డ్ ట్రంప్ దీన్ని 51st స్టేట్ చేస్తాము ఇటువంటి ప్రగల్భాలు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ రెండు పార్టీలు ఎలా స్పందించాయి అన్న ఆధారంగానే అక్కడ ఓటింగ్ జరిగింది. మార్క్ కార్నీ చాలా స్పష్టంగా గతంలో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి సంబంధాలు తెగిపోయినాయి, మేము అమెరికాని ఎలా డీల్ చేయాలో అలా చేస్తాము, మా సార్వభౌమత్వం మేము కాపాడుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాడు మార్క్ కార్నీ ప్రైమ్ మినిస్టర్. అన్ఫార్చునేట్ గా మనకు పియర్ పాలివర్ దగ్గర నుంచి అంతటి స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ మనకు వినపడలేదు. దాంతో ఒక సెట్ బ్యాక్. ఎందుకంటే కెనేడియన్స్ లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే అమెరికా ఎప్పుడు పక్కన ఉన్నటువంటి బిగ్ బ్రదర్ మమ్మల్ని ఎప్పుడు చిన్న చూపు చూస్తుంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయం, మేము అమెరికా కాదు అన్నటువంటి ఒక అభిప్రాయం వాళ్ళ చాలా డీప్ గా ఉంటుంది అది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ని చాలా ఎఫెక్టివ్ గా దాన్ని కౌంటర్ చేసి చాలా వాళ్ళ నేషనల్ ఐడెంటిటీని నిలబెట్టిన వ్యక్తిగా మార్క్ కార్నీ దీంట్లో చాలా స్పష్టంగా కనిపించాం మనం. పియర్ పాలివర్ దాన్ని నిలబడలేకపోయాడు. ఎందుకంటే పియర్ పాలివర్ ఒక కన్సర్వేటివ్, డొనాల్డ్ ట్రంప్ ఒక కన్సర్వేటివ్. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో కామనాలిటీ కనిపించి డొనాల్డ్ ట్రంప్ ని అంత ఎఫెక్టివ్ గా అతను కౌంటర్ చేయలేదు, అతన్ని ఖండించలేదు అన్నటువంటి ఒక అభిప్రాయం ఆ ప్రజల్లో స్పష్టంగా ఉంది. అందుకని పియర్ పాలివర్ తర్వాత కన్సర్వేటివ్స్ గెలవలేక, ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రెండవది ఖలిస్తానీ ఎలిమెంట్స్ కూడా మనం జనరల్ గా చూసామంటే చాలా మంది ఓడిపోయారు, కొంతమంది గెలవడం కూడా సత్యం. అదే జగ్మీత్ సింగ్ ఒక ఖలిస్తానీ అజెండా అంతా కూడా ఫ్లాప్ అయింది, అది అర్థం చేసుకోవాలి. కానీ హిందూ ఓటు చాలా కీలకమైంది. ఈవెన్ వాంకూవర్ కానీ, క్రూబెక్ కానీ, బ్రాంప్టన్ కానీ ఎక్కడ హిందువులు ఎక్కువ ఉన్నారో అక్కడ కన్సర్వేటివ్స్ దెబ్బతిన్నారు. కన్సర్వేటివ్ కి హిందూ ఓట్లు రావాల్సింది, యాక్చువల్గా రావాల్సినంత మోతాదులో రాలేదు. ఎందుకంటే కనుక పియర్ పాలివర్ కూడా ఈ ఖలిస్తానీ పాలిటిక్స్ చేశాడు అతను. కరెక్ట్. ఈ రెండు పార్టీల్లో ఖలిస్తానీ ఓట్లు ఎవరు ఎక్కువ తీసుకుంటారన్న దిశగా ఇతను కూడా ప్రయత్నం చేయడంతో దెబ్బతిన్నాడు అతను. సో అది అక్కడ సపోజ్ అది చాలా క్లియర్ కట్ గా ఖలిస్తానీలకు వ్యతిరేకంగా సిక్కులను సమర్థిస్తూ అతను కనుక స్టాండ్ తీసుకొని ఉంటే హిందూ ఓట్ ఎన్ మాస్ అతనికి వెళ్ళుండేది, కంప్లీట్ గా హిందూ ఓట్స్ దానికి వెళ్ళుండేది. సిక్కుల కంటే ఎక్కువ ఓట్లు హిందువులకు ఉన్నాయి అక్కడ, కానీ పొలిటికల్ గా సిక్ ఖలిస్తానీలే ఎక్కువ ప్రభావం చూపించగలుగుతున్నారు. కాబట్టి ఆ దెబ్బ మనం చూస్తున్నాం. అలాగే మనకు చంద్ర ఆర్య అక్కడ ఉన్నటువంటి హిందూ లెజిస్లేటర్ ఉన్నారు, ఆయనకి సీట్ ఇవ్వలేదు ఈసారి లిబరల్ పార్టీ. ఆయన సీట్లోనే మనకు ఈ రోజు మార్క్ కార్నీ నిలబడి గెలిచారు ఆయన. కాబట్టి కొంత హిందువులకు అక్కడ ఓట్ బ్యాంక్ లో వీళ్ళు దెబ్బతిన్నట్టే మనకు క్లియర్ గా కనిపిస్తోంది. అలాగే ఖలిస్తానీలు కూడా దెబ్బతిన్నారు. జగ్మీత్ సింగ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అటువంటి ప్రెషర్ మనకు మార్క్ కార్నీ మీద లేదు. ఆఫ్ కోర్స్ ఓటు బ్యాంక్ ఇంకా వాళ్ళకు కూడా ఖలిస్తానీ ఓటు బ్యాంక్ ఎలాగో ఉన్నది, కానీ జస్టిన్ ట్రూడో చేసినటువంటి పిచ్చి పనులు ఈయన చేస్తాడని నేను అనుకోను. ఖలిస్తానీ కంప్లీట్ గా ఇగ్నోర్ చేయలేము. భారత కెనడా మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు మెరుగుపడతాయి, కానీ మనం ఆశించినంత మేరకు మెరుగుపడదు, అది కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హిందువులలో కూడా అక్కడ మనకు కొంత ఎస్పెషలీ మనకు పంజాబీ హిందువులలో కూడా కొంత ఈ ఖలిస్తానీ యాంటీ భారత్ సెంటిమెంట్స్ అక్కడ కూడా ఉన్నాయి. ప్లస్ అక్కడ ఉన్నటువంటి హిందూ దీని ఏమంటారంటే మన టెంపుల్ కమిటీస్ లో కూడా చాలా మంది కొంత కాంప్రమైజ్ అయ్యి కరప్షన్ ఇవన్నీ కూడా చాలా చూస్తున్నాం అక్కడ. కాబట్టి హిందూ కమ్యూనిటీ గతసారి చూస్తే ఈసారి కొంత మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చినా కానీ కూడా వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ లో ఇంకా గణనీయంగా రావాలి. వీళ్ళు ఒక పొలిటికల్ స్ట్రెంత్ గా ఎదిగేంత వరకు ఖలిస్తానీ ఫ్యాక్టర్ అన్నది అక్కడ తప్పకుండా ఉంటుంది. బట్ ఎనీవే రాబోయే రోజుల్లో కొంత మనకు కెనడాకి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు కొంత మేరకు మెరుగుపడేటువంటి సూచనలు తప్పకుండా కనిపిస్తున్నాయి. బట్ అమెరికాకు వ్యతిరేకంగా మార్క్ కార్నీ నిలబడ్డాడు కాబట్టి ఇది అమెరికాకు పెద్ద శుభసూచకం కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఇది ఏ దిశగా వెళ్తుందో చూడాలి. డొనాల్డ్ ట్రంప్ ఈ ట్రేడ్ వార్ మొత్తం చైనా మీద మాత్రమే ఫోకస్ పెట్టి మిగతా తన నైబర్స్ కెనడా, మెక్సికో వీళ్ళతో అందరితోటి ఏదో విధంగా ఒప్పందాలు చేసుకొని మళ్ళీ ఆ వేడిని తగ్గించే దిశగా ప్రయత్నం చేస్తారా, లేదా వాళ్ళ మీద కూడా ఇటువంటి ఏమైనా కఠినమైన చర్యలు తీసుకోవడం వల్ల వాళ్ళు అమెరికా నుంచి దూరం వెళ్ళి మరి చైనా కూటమో ఇంకెక్కడ వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరుగుతాయా, ఇవి చూడాలి. కానీ జస్టిన్ ట్రూడో చరిత్ర మాత్రం ముగిసిపోయింది. జస్టిన్ ట్రూడో ఆల్రెడీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించాడు. ఆయన వాళ్ళ తండ్రే చాలా సంపన్నమైనటువంటి వ్యక్తి. అతను ఆల్రెడీ ప్రధానిగా ఉన్నాడు కాబట్టి కెనడాకు అప్పుడే చాలా సంపాదించాడు.
తను కూడా చాలా సంపాదించాడు. కాబట్టి అతనికి వచ్చేటువంటి అతని కెరియర్ అంటూ ఏమీ లేదు. ఇంకేదో మిగతా జీవితం అంతా కూడా తను ఎంజాయ్మెంట్ చేసుకుంటూ బతుకుతాడు అంత తప్పితే ఇంకేమీ లేదు. పాలిటిక్స్ లో అతనికి ఎటువంటి స్థానం లేదు. కంప్లీట్ గా పాలిటిక్స్ నుంచి వెళ్ళిపోయినట్టే మనం భావించాలి. అడపదడప స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏముంది కానీ, బట్ అతని శకం అయిపోయింది. అతని యొక్క ప్రభావం అక్కడ ఉండదు. కొత్త శకం స్టార్ట్ అయింది. మార్క్ కార్నీ ఈ రోజు వాళ్ళకి హీరోగా కనిపిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తో పోల్చి చూస్తే పియర్ పాలివర్ తన పాలిటిక్స్ లో తప్పిదాలు చేశాడను, 4-5 తప్పు స్టెప్స్ వల్ల గెలిచేటువంటి ఎలక్షన్ తను ఓడిపోయాడు. ఇది అక్కడ కెనడాలో ఉన్నటువంటి ఓవరాల్ సిచ్యువేషన్. సరే, ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆశ్చర్యకరము అనొచ్చా లేదో తెలియదు కానీ, బట్ హౌతీస్ రెచ్చిపోయారు. యుఎస్ కి సంబంధించినటువంటి సూపర్ హార్నెట్ ని వాళ్ళు సముద్ర మట్టం చేశారు. నిజానికి హౌతీస్ సంధించిన అస్త్రానికి రెడ్ సీలో యుఎస్ కి సంబంధించిన సూపర్ హార్నెట్ రెడ్ సీలోకి పోయింది అనేది CNN రిపోర్ట్ చేసింది. సో ఈ దాడిని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజానికి యుఎస్ కూడా ఇది ఒక సర్ప్రైజింగ్ అని అనిపించవచ్చు కదా? తప్పకుండా ఇది చాలా పెద్ద సెట్ బ్యాక్. ఇది వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అక్కడ రెడ్ సీలో వెళ్తుంటే హౌతీలు దాని మీద దాడి చేశారు. అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద దాడి చేయగలిగారంటే అర్థం చేసుకోవచ్చు అది ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కమ్యూనికేషన్ నెట్వర్క్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెడార్స్, ఇవన్నీ కూడా చైనా నుంచి, ఇరాన్ నుంచి తెచ్చుకున్నారు హౌతీస్. అంటే అమెరికాకు ఉన్నటువంటి సోఫిస్టికేటెడ్ ఇంత శాటిలైట్ ఫామ్ ఉన్నది, వాళ్ళకు అణువు గాలించగలిగిన శక్తి ఉన్నటువంటి అమెరికా మీద దాడి చేయగలిగారు. వాళ్ళు ఏదో చిన్న చిన్న పికప్ ట్రక్స్ లో వెనకాల అప్పటికప్పుడు అసెంబ్లీ చేసి ఆ రెడార్లు పెట్టి దాంతో అబ్జర్వ్ చేసి 3-4 టార్గెట్లని వాళ్ళు కొట్టేసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోవచ్చు. మళ్ళీ రివర్స్ దాడి వాళ్ళకి వచ్చేసరికి అక్కడ ఉండదు, ట్రక్ ఉండదు, వెళ్ళిపోయింది ఎక్కడికో. అటువంటి సింపుల్ టెక్నాలజీని వాళ్ళు యమన్ లో ఉన్నటువంటి హౌతీలు వాడారు. ఒక అమెరికాకు సూపర్ పవర్ కు సంబంధించినటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద వాళ్ళు దాడి చేస్తే వస్తున్నటువంటి మిసైల్స్ ని తప్పించుకోవడానికి వీళ్ళు ఒక షార్ప్ టర్న్ తీసుకొని దాన్ని ఎవేసివ్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఆ యొక్క మూవ్మెంట్ లో ఈ సూపర్ హార్నెట్ ఏదైతే F-18 ఉన్నదో అదిను దాన్ని లాగుతున్నటువంటి ఒక టోయింగ్ ఒక వెహికల్ కూడా ఈ రెండు రెడ్ సీలో పడిపోయాయి, సముద్రంలో పడిపోయాయి. అంటే వాళ్ళ డెక్ మీద సెక్యూరిటీ ఎలా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. రెండు ఒక చిన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హౌతీల దాడిలో ఇంత పెద్ద ఘటన జరగడం అన్నది అమెరికాకు సిగ్గుచేటు. ఇన్ఫాక్ట్ ఇది ఒకటే కాదు, మనకు రీపర్ MQ-9 డ్రోన్స్ అని ఉన్నాయి. ఆ డ్రోన్స్ ని ఆల్మోస్ట్ 15-20 డ్రోన్లని వీళ్ళు పడగొట్టారు హౌతీలు. అమెరికా కూడా ఒప్పుకుంది. మనం ఆ డ్రోన్స్ కొంటున్నాం, భారతదేశం కూడా ఆ డ్రోన్స్ మనం కొంటున్నాం. అంటే కంటెస్టెడ్ జోన్స్ లో వెళ్తే ఇవి బతకవు అని మనకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా. ఎక్కడ యుద్ధం లేదో అక్కడ మనం చాలా హాయిగా తిప్పచ్చు, దీన్ని వీడియోలు తీసుకోవచ్చు, అని చేయొచ్చు. మనకు ఐమన్ అల్ జవాహారి కావచ్చు, లేదా ఇతరత్ర తాలిబాన్ కావచ్చు, అక్కడ వాళ్ళకి ఈ డ్రోన్ కొట్టేటువంటి కెపాసిటీ లేదు కాబట్టి వాళ్ళ దగ్గర పనిచేసినాయి ఆఫ్పాక్ రీజన్ లో. కానీ హౌతీల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు వీటిని వాళ్ళకు ఉన్నటువంటి నేను ఇందాక చెప్పినటువంటి చైనీస్ ఇంటెలిజెన్స్, తర్వాత మనకు ఇరానియన్ టెక్నాలజీ రెండు పెట్టి వాళ్ళు వీటిని టార్గెట్ చేసి పేల్ చేయగలుగుతున్నారు. జనరల్ అటామిక్స్ లో తయారైనటువంటిది మనం కూడా కొంటున్నాం కాబట్టి వాటిని టార్గెట్ చేయగలిగారు. అంటే అమెరికాలో ఉన్నటువంటి అస్త్రాలని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ టార్గెట్ చేయగలిగిందంటే చైనాకు, ఇరాన్ కి ఎటువంటి టెక్నాలజీ ఉందో మనం అర్థం చేసుకోవాలి. రేపు అదే టెక్నాలజీని పాకిస్తాన్ దగ్గర మనం ఫేస్ చేయబోతున్నాం. కాబట్టి అంత ఈజీగా పాకిస్తాన్ శక్తిని మనం కొట్టేయకూడదు. అందుకని ఈ యొక్క ఇన్ఫర్మేషన్, ఈ యొక్క ఈవెంట్ అనేది మనకు కూడా చాలా క్రూషియల్. F-18 ని కొందామని మనం ప్రయత్నం కూడా చేసాం. ఇన్ఫాక్ట్ మనం డిఫెన్స్ రౌండ్ అప్ స్టార్ట్ అవ్వక ముందర ఈ ట్రయల్స్ జరుగుతున్నప్పుడు గ్లోబల్ రౌండ్ అప్ దీని గురించి కూడా మనం చర్చించాం. మనకు రఫైల్ నేవల్ వర్షన్ వర్సెస్ సూపర్ హార్నెట్ F-18 ఈ రెండింటి మధ్యలో ఇది ఉండింది, కాంపిటీషన్ ఉండింది. ఫైనల్ గా మనం రఫైల్ సైడ్ మనం మొగ్గు చూపాం. మనం లేకపోతే F-18 కూడా కొని ఉండేవాళ్ళం. ఆ F-18 రోజు పడిపోయింది అక్కడ. అంటే దాని శక్తిని నేను శంకించట్లేదు, అది టేకాఫ్ అవ్వలేదు కాబట్టి డెక్ మీద ఉన్నది పడిపోయింది. కాబట్టి ఇది ఒక పెద్ద వేకప్ కాల్ కింద మనం భావించాలి. చిన్న చిన్న రెడార్స్ తోటి ఇంత పెద్ద ఇంపాక్ట్ వాళ్ళు తీసుకురావుతున్నారు హౌతీస్ అంటే కనుక, మరి చైనా ఇంకే ఎటువంటి టెక్నాలజీస్ మరి పాకిస్తాన్కి ఇచ్చిందో, ఇరాన్ టెక్నాలజీస్ పాకిస్తాన్కి ఇస్తోందో, టర్కీ ఎటువంటి డ్రోన్స్ ఇస్తోందో, దీనివల్ల పాకిస్తాన్ మనం తక్కువ అంచనా వేయకూడదు. మనం పాకిస్తాన్కి ఏమి లేదు, సైన్యాధ్యక్షుడు పారిపోయాడు, వాళ్ళ సైన్యంలో అందరినీ అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు, ఇటువంటివి యూట్యూబ్ లో చాలా చెత్త మనం చూస్తాం.
అది కాదు. మన శత్రువుని తక్కువ అంచనా చేసినంత మూర్ఖత్వం ఇంకేది ఉండకూడదు. కాబట్టి ఒక హౌతీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేయగలిగాలి. పెద్ద సైన్యమైనటువంటి పాకిస్తాన్ ఆర్మీకి ఇంకా వీళ్ళు ఎటువంటి శక్తులు ఇచ్చారు, ఎటువంటి టెక్నాలజీ ఇచ్చారో మనం అర్థం చేసుకోవాలి. సార్, ఇక ఈ వారం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్లోకి వెళదాం సార్. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాల్లో ఈ వారం మనకు కనబడుతోంది. పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అటాక్ జరిగిన తర్వాత, ఈ టెర్రరిస్ట్ దాడి తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలోని సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్ SAI ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్లో పాకిస్తాన్ ఫైనాన్స్ మినిస్టర్ మహమ్మద్ ఔరంగజేబ్, పాకిస్తాన్ కి సంబంధించి యుఎస్లో దౌత్యవేత్తగా ఉన్నటువంటి అంబాసిడర్గా ఉన్నటువంటి రిజ్వాన్ సయీద్ షేక్ పాల్గొన్నారు. దీంతో స్టూడెంట్స్ అక్కడ నిరసనలు తెలిపారు. ఉగ్రవాదుల సానుభూతి పరులు, ఉగ్రవాదానికి సానుభూతిగా నిలిచినటువంటి వీళ్ళ వీసాలు క్యాన్సిల్ చేయాలని మార్కో రూబియోకి లెటర్ కూడా రాశారు. ఇంకోవైపు మిట్టల్ ఫ్యామిలీ కూడా దీనిపై రెస్పాండ్ అయింది. మమ్మల్ని ఈ SAIకి ఆల్మోస్ట్ ఈ సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్కి $25 మిలియన్ వాళ్ళే డొనేషన్ చేశారని తెలుస్తోంది. ఆ మిట్టల్ ఫ్యామిలీ కూడా మమ్మల్ని లేదని చెప్పడం, ఈవెన్ హార్వర్డ్ యూనివర్సిటీ కూడా దీన్ని డిజోన్ చేసుకోవడం తెలిసింది. సో ఇది హిపోక్రసీగానే మనం భావించాల్సి ఉంటుంది. ఒకసారి పాశ్చాత్య దేశాల్లో యూనివర్సిటీల్లో పాకిస్తాన్ అనుకూల వేదికల్ని ఏర్పాటు చేసే ఒక ప్రయత్నంని ఎట్లా అర్థం చేసుకోవాలి? మీ విశ్లేషణ ఏంటి? కరెక్ట్, ఇది తప్పకుండా వెస్టర్న్ హిపోక్రసీ మనకు కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ హార్వర్డ్ యూనివర్సిటీకి డొనాల్డ్ ట్రంప్ కి మధ్యలో యుద్ధం జరుగుతుంది. కరెక్ట్, వాళ్ళకి మొత్తం ఆపేశాడు డొనాల్డ్ ట్రంప్. ఇది ఒక యూనివర్సిటీగా, ఒక విద్యా సంస్థగా ప్రవర్తించట్లేదు. ఇది ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ గా వ్యవహరిస్తోంది. పొలిటికల్ భావజాలాలు, సమాజాన్ని చీల్చేటువంటి భావజాలాలని ఇక్కడ ఎక్కువ వీళ్ళు పట్టి పోషిస్తున్నారు. యాంటీ సెమిటిజం, ఇజ్రాయెల్ వ్యతిరేకమైనటువంటి భావజాలం ఇక్కడ అంతా మనం చూస్తున్నాము. కాబట్టి దీన్ని ట్యాక్స్ కూడా వేస్తాము, దీన్ని కఠినంగా శిక్షిస్తామని డొనాల్డ్ ట్రంప్ కంకణం కట్టాడు. మరి అటువంటి సంస్థ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వాళ్ళ సమాజంలోనే, వాళ్ళ ప్రభుత్వమే దీన్ని జీర్ణించుకోలేకుండా ఉంది అంటే కనుక మరి భారతదేశం విషయం వస్తే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం మనం. కాశ్మీర్ కాన్ఫరెన్స్ అన్న పేరిట ఈ యొక్క ఈవెంట్ జరిగింది. అది ఎప్పుడు పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత జరిగింది. దాంట్లో కంప్లీట్ గా పాకిస్తాన్ ఫైనాన్స్ మినిస్టర్ ఔరంగజేబ్ కావచ్చు, వాళ్ళ అధికారులు, వాళ్ళ స్పీకర్స్ వాళ్ళనే పిలిపించి చేయడం అన్నది అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేశారు అని మనకు తెలుస్తుంది. కానీ హార్వర్డ్ స్టాంప్ అయితే వేశారు కదా అక్కడ. ఈవెంట్ అయిపోయిన తర్వాత హార్వర్డ్ ఏం చెప్తుందంటే, మాకు తెలియదు, మా దగ్గర స్టూడెంట్స్ కి వాళ్ళకు స్వేచ్ఛ ఉన్నది, వాళ్ళు ఎటువంటి ప్రోగ్రామ్స్ అయినా కండక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎటువంటి స్పీకర్లను పిలుచుకోవచ్చు, ఇది హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధం లేదు, స్టూడెంట్స్ చేసుకున్నది అని వాళ్ళు దొరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మచ్చ మాత్రం మీకే పడుతుంది కదా, అది మీ యూనివర్సిటీలో దీన్ని పర్మిట్ చేశారు కదా మీరు. ఒకవేళ పర్మిట్ చేసి ఉంటే దానికి కౌంటర్ వ్యూ కూడా మీరు తీసుకోవాల్సింది కదా, భారతదేశం వ్యూ పాయింట్ కూడా తీసుకోవాల్సింది కదా, అది ఎందుకు చేయలేదు? ఇవన్నీ కూడా ప్రశ్నలు పుడుతున్నాయి. హార్వర్డ్ అన్నది మనకు చాలా స్పష్టంగా ఈ యొక్క క్యాన్సిల్ కల్చరల్ మార్క్సిజానికి ఒక కోటగా తయారైంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. డీప్ స్టేట్ కి సంబంధించి ఈ యొక్క డిస్రప్టివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఐడియాలజికల్ ఏమంటారంటే అల్మా మాటర్ అంటారు కదా, వాళ్ళ యొక్క యూనివర్సిటీగా తయారైంది. దాని మీద ఈవెన్ వాళ్ళ దేశ ప్రభుత్వమే దీని మీద ఒక విధమైనటువంటి చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ భావజాలం అలాగే ఉంటుంది. సరే, దానికి పెద్ద స్పందన వచ్చిందంటే ఓన్లీ పాకిస్తానీ స్టూడెంట్స్ కూర్చున్నారు అక్కడ. మన భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు దాన్ని ప్రొటెస్ట్ చేశారు కూడా. కానీ టెక్నికల్ గా వాళ్ళు ఏమంటారంటే వాక్ స్వాతంత్రము, ఇటువంటివన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరిట దాన్ని వదిలేశారు. కానీ ఎంత హిపోక్రసీ మనం అర్థం చేసుకోవచ్చు. అదే భారత వ్యతిరేకమైన ఇటువంటి వీళ్ళకైతే మీరు ప్లేస్ ఇస్తారు, కానీ భారతదేశాన్ని సమర్థిస్తున్నటువంటి వాటికి మాత్రం మీరు పర్మిషన్ ఇవ్వరు. ఆ యూనివర్సిటీస్ లో అంతా కూడాను హిందువుల వ్యతిరేకంగా, భారతీయుల వ్యతిరేకంగానే ఎందుకు కాన్ఫరెన్స్ వస్తున్నాయి, డిస్మాంట్లింగ్ హిందుత్వ కాన్ఫరెన్స్ ఎందుకు వస్తున్నాయి. అదే మనకు ఇస్లాం మీద కనుక ఎవరైనా మాట్లాడితే ఇస్లామోఫోబియా అని చెప్పి దాన్ని ఆపేస్తారు. అదే యాంటీ సెమిటిజం గురించి మాట్లాడితే మీరు తప్పకుండా దాన్ని సపోర్ట్ చేస్తారు. కానీ ప్రో ఇజ్రాయిలీ ఎవరైనా మాట్లాడితే కానీ ఇమ్మీడియట్ గా దాని మీద చర్యలు తీసుకుంటారు మీరు. అంటే ఎంత అర్థం చేసుకోవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది ఒక భావజాలానికి మాత్రమే వర్తిస్తుంది, ఇంకో భావజాలం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వర్తించదు. అందుకనే ఇది హిపోక్రసీ. ఎస్ సార్, ఇక కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాం. పాశ్చాత్య సమాజాలు ఎలా నిర్వీర్యమవుతున్నాయి, కుప్పకూలుతున్నాయి అనే అంశానికి సంబంధించి ఈ వారం మనకు కనబడుతున్నటువంటి అంశం ఏంటంటే, వాషింగ్టన్ కి సంబంధించిన గవర్నర్ బాబ్ ఫెర్గుసన్ ఒక చట్టం తీసుకొచ్చారు. ఆయన అఫీషియల్ గా ఏంటంటే, ఇప్పటి నుంచి ఈద్ అల్ ఫితర్ అండ్ ఈద్ అల్ అదా, రంజాన్, బక్రీద్లని గవర్నమెంట్ హాలిడేస్ గా
స్టేట్ హాలిడేస్గా డిక్లేర్ చేస్తూ ఈ చట్టం తీసుకురావడం జరిగింది. అదే వాషింగ్టన్లో ఈస్టర్కి లేదా యూదుల పవిత్ర రోజైనటువంటి యోమ్ కిప్పూర్కి రెండిటికి కూడా హాలిడేస్ లేవు. బట్ ఇక్కడ రంజాన్ బక్రీద్లకు మాత్రం హాలిడేస్ ప్రకటించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? తప్పకుండా మీరేమో ఈ పనికి మాలిన చెత్త, డైవర్సిటీ, ఇంక్లూజివ్నెస్ ఇటువంటి పదాలన్నీ వాడి మీరు, డిఈఐ పదాలన్నీ వాడి మీరు ఇంక్లూజివ్నెస్ పేరిట ఈ మతాలకు ఏదో విధంగా మీరు దాన్ని ఏదో ఒక విధమైనటువంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించాలి కాబట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. క్రిస్టియన్ ఈస్టర్కే మీరు ఈ రోజు దాకా హాలిడే డిక్లేర్ చేయలేదు. మీది క్రిస్టియన్ దేశం కదా, వాషింగ్టన్ అంతా క్రిస్టియన్ మెజారిటీ కదా, మరి క్రిస్టియన్స్ యొక్క పండగ ఈస్టర్కి మీరు హాలిడే ఇవ్వరు. కానీ ఏదో మైనారిటీలో ఉన్నటువంటి ముస్లింల వీటికి మాత్రం ఎందుకు ఇస్తున్నారు? ఇవ్వకూడదని నేను అనట్లేదు, ఎందుకంటే మన దేశంలో అన్ని మతాలకి మనకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళకు ఉన్నది మనకు చూస్తే కనుక ఒకటో రెండో జ్యూస్కి ఉన్నటువంటిది ఒకటో రెండో వాళ్ళ హాలిడేస్ మాత్రమే ఉంటాయి. ఆ ఒకటి రెండు హాలిడేస్ కూడా యోమ్ కిప్పూర్ అనేది చాలా కీలకమైంది. యోమ్ కిప్పూర్ హాలిడే మీరు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి? అంటే వీళ్ళెంత మైనారిటీసో వాళ్ళే ఎంత మైనారిటీసే కదా. మీరు ఇంక్లూజివ్నెస్ గురించి మాట్లాడినప్పుడు అందరినీ కలుపుకొని వెళ్ళాలి, డైవర్సిటీ ఉండాలి, అన్ని మతాలు ఉండాలి, ఈక్విటీ అందరికి కూడాను సమాన హక్కులు ఉండాలి అన్నప్పుడు మరి క్రిస్టియన్స్ ని, జ్యూస్ ని ఎందుకు మీరు వదిలిపెట్టి ముస్లిమ్స్ మాత్రమే ఎందుకు ఇచ్చారు? కాబట్టి ఇవన్నీ కూడాను ఆ సమాజం ఏ దిశగా వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పనికిమాలిన భావజాలాల్ని వాళ్ళ మీద వాళ్లే మోపుకొని వాళ్ళ తెల్ల జాతి వాళ్ళని ఒక విధమైనటువంటి తప్పు చేసినటువంటి వాళ్ళగా చిత్రీకరించుకుంటూ మిగతా వాళ్ళకి ఏదో మనం చాలా సేవ చేస్తున్నాం అన్న ఒక ఫాల్స్ నోషన్ తోటి వాళ్ళని వాళ్ళకి ఇంత పోషణ ఇస్తుంటే అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? షరియా ఫర్ యూకే, షరియా ఫర్ జర్మనీ, ఇవన్నీ కూడా ఇస్లామిక్ దేశాలు కావాలని వాళ్ళ దగ్గర ఇచ్చి మనం చూస్తున్నాం ప్రతిస్పందన. కాబట్టి సమాజం కొలాప్స్ అవడానికి కారణం ఈవెన్ ఈ వైట్ సెక్యులరిస్టుల దగ్గర నుంచి కూడా వస్తుంది. వాషింగ్టన్ డీసీ కంప్లీట్ గా బ్లూ స్టేట్, ఒక విధమైనటువంటి యాంటీ ట్రంప్ కి అన్ని స్టేట్స్ లో తక్కువ పర్సెంటేజ్ ఓట్ ఎక్కడైనా వచ్చిందంటే వాషింగ్టన్ డీసీలో వచ్చింది. అంత లెఫ్ట్ వింగ్ ఉన్నటువంటి వాషింగ్టన్ డీసీ ఆ ప్రాంతం. మన దేశంలో కూడా ఢిల్లీలో చూసాం. ఈసారి మొట్టమొదటిసారి ఆల్మోస్ట్ 30 ఏళ్ల తర్వాత బీజేపీ గెలిచింది, లేకపోతే మొత్తం కాంగ్రెస్ లేకపోతే మనకు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచేది. సో ఈ యొక్క జాడ్యం అన్నది సెంటర్ ఆఫ్ పవర్ లో మనం అన్ని దగ్గర చూస్తున్నాం. ఈవెన్ లండన్ లో చూసామంటే మనం సాదిక్ ఖాన్ అక్కడ మేయర్ గా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సోకాల్డ్ లిబరలిజం, సోకాల్డ్ లెఫ్టిజం ఈ భాషతోటి ఇంక్లూజివ్నెస్ పేరిటతో వాళ్ళు ఒకరికి న్యాయం చేస్తున్నట్లు ఇంకొకరికి అన్యాయం చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ కల్చర్ కి పెద్దపీట వేయాలి. మిగతా వాళ్ళని ఇంక్లూడ్ చేయొచ్చు, నేను కాదనట్లేదు. కానీ వీళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటూ వాళ్ళని ఇగ్నోర్ చేయడం అన్నది ఒక హిపోక్రసీ, ప్లస్ వాళ్ళ సమాజం ఎలా క్షీణిస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది మనకి. ఎస్ సార్, నిజంగా మీరు పర్ఫెక్ట్గా చెప్పారు. అండ్ ఈ వారం గ్లోబల్ రౌండప్ని ముగిద్దాము, వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. అండ్ విశ్లేషణ అందించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. ఒజస్కా ప్రెజెంట్స్ గ్లోబల్ రౌండప్ 195th ఎపిసోడ్. మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.